క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము ఉదయం ఈ రోజున మాట్లాడుతున్న అంశం చీకటి లోకానికి వెలుగు ప్రదాత. చీకటి లోకానికి వెలుగు ప్రదాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే దేవుని మనసుని స్థాపించిన తర్వాత ఏ రోజు కూడా ఇప్పటి వరకు 2020 ఈ రోజు వరకు యావత్తు ప్రపంచం కన్నుల పండగగా చేసుకుంటున్న క్రిస్మస్ పండగని ఎప్పుడు పండగలాగా చూడలేదు. ఎందుకు చూడలేదంటే లోకం చేసుకునేది పండగ, లోకానికి క్రైస్తవుడే ఒక పండగ. క్రిస్మస్ చేసుకోవచ్చా అని పోస్ట్ పెట్టినవాడు బైబిల్ ఏమాత్రం ఓనమాలు రాని దద్దమ్మ అని అర్థం. క్రిస్మస్ చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోవచ్చా, క్రిస్మస్ చేసుకోవచ్చా, ఇదేం పోస్టరా? పెట్టేవాడికి సిగ్గన్ను ఉండాలా, బుద్ధి అన్ను ఉండాలా. పెట్టాడు అంటే వాడు క్రిస్మస్ని పండగగా చూశాడు గనక పెట్టాడు, అంతే. ఎవడైనా కానివ్వండి, ఎనీ పర్సన్ ఎనీ యూనివర్స్, సృష్టి పుట్టినప్పటి నుంచి అనగా క్రైస్తవ్యం ప్రబలుతున్నప్పటి నుంచి మీరు ఆలోచించుకుంటే బైబిల్ అన్నది ఎప్పటికీ చాలామంది సన్నాసులకు అర్థం కావట్లా. క్రిస్మస్ చేసుకోవచ్చా అంటే నువ్వు పండగగా చూసావు కాబట్టి పోస్ట్ పెట్టావు. బాగా వినాలండి. నాకు ఎంత బాధిస్తుందంటే దేవుని అడుగుతున్నా, 100 కోట్లు ప్రభువా, 100 వద్దులే, 25 ఇత్తలే, కానీ అప్పుడు చెప్తానండి నిజంగా ప్రపంచానికి గిర్లా సాలకు గిర్లా రై నేను ఎక్కడ కూర్చోబెట్టి అరవకుండా ఉండడానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చేసుకోవచ్చా చేసుకోకూడదా? క్రైస్తవులకు పండగలు లేవు. క్రైస్తవులకి పండగలు లేవు. ఎలా చెప్పగలిగావు? అసలు పండగ అంటే ఏంటి? 1 కొరింథీ 4:9 ఎప్పుడు గుండెల మీద రాసుకోవాలి కదా. నువ్వు మనుషులకు, దూతలకు, యావత్తు లోకానికి వేడుక. నువ్వు పండగని ఆయన చెబుతుంటే పండగ లేవని నువ్వు చెప్తావేంటి? చేసుకుంటున్నావు కాబట్టి క్రిస్మస్ని పండగగా, అందుకే ఆ పోస్ట్ పెట్టావు. క్రైస్తవులు చేసుకోకూడదు. ఎక్కడైనా బైబిల్లో బర్త్డే చేసుకోవచ్చునుందా? ఎరా ఈ స్కాలర్స్ పాస్టర్లో బైబిల్లో బర్త్డే చేసుకోవచ్చా? పాస్టర్ గారి బర్త్డేకి 5 అడుగుల కేకు, 50 కిలోల కేకు, 5 అడుగుల హైట్తో ఇది గ్రాండ్ చేస్తాడు. బైబిల్ ఎక్కడుంది? పండగగా చూసావు అందుకనే చేసుకోవచ్చా అని అంటున్నావు. వెళ్ళు, జాతకెళ్ళు. పండగగా చూసావు అందుకనే చేసుకోవచ్చా అంటున్నాడు. పండగగా ఎవరు చూడమన్నారండి? పండగగా ఎందుకు చూస్తున్నావు? క్రిస్మస్ని పండగగా చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? క్రిస్మస్ క్రీస్తు జననం పేరుతో స్టేజీల మీద డాన్సింగ్ కట్టేవాడు క్రిస్మస్ని పండగగా చేసుకోకూడదు. క్రిస్మస్ పేరు చెప్పి రాత్రులు మొత్తం స్కిట్స్ ప్రాక్టీస్ చేసి మార్నింగ్ సంఘాలలో సంఘ పిల్లల మధ్య నాటికలను ప్రదర్శించేవాడు చేసుకోకూడదు క్రిస్మస్ పండగని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుల్లో ఉన్న వాళ్ళంతా ఎవరో తెలుసా? ఎవరు? క్రిస్మస్ అనే పదానికి అర్థం తెలియని వారు. అపోస్తులు చేసుకున్నారా క్రిస్మస్ పండగ అంటే? అప్పుడు క్రిస్మస్ ఎక్కడదరా? అప్పుడు క్రిస్మస్ పండగలు లేవు. అప్పుడు ఏం పండగలు ఉన్నాయి? 1 పెంతెకోస్తు, 2 పస్కా, 3 గుడారాలు, 4 రొట్టెల పండగ, పులిన రొట్టెల పండగ. ఇవి చేసుకుంటున్నారు. వారినే ఆపాడు అవి పండగలు. అపోస్తులు చేసుకున్నారా అంటే అపోస్తులు క్రిస్మస్ని ఎప్పుడు కలిగి ఉన్నారు కదా. అపోస్తులు క్రీస్తుని ఎప్పుడు కలిగి ఉన్నారు కదా. వాళ్ళు పండగ చేసుకోవటం ఏంటి? పోస్టులు అండి. నిజంగా నాకు అనిపిస్తుంటుంది, అసలు ఫోను చూద్దామంటే చండాలం అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ಮತ್ತೆ అడేగాడు బుడేగాడు 10,000 పెట్టి ఫోన్ కొనుక్కోవటం, దాంట్లో ఓన్ కొట్టేయటం, టప్పర్ పోస్ట్ చేయటం. క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చా అంటే బర్త్డేలు చేసుకోవచ్చా, తద్దినాల పండుగ చేసుకోవచ్చా, సంవత్సరకాలు చేసుకోవచ్చా,
అన్నప్రాసనం చేసుకోవచ్చా? ఎన్ని చేసుకోవచ్చా? నీకు స్వతంత్రాన్ని భూమి మీద ఇచ్చినప్పుడు ఏది చేసుకోవాలో ఏది చేసుకోకూడదో 66 పుస్తకాలతో కూడినటువంటి జీవగ్రంథం దగ్గరికి వస్తే నీకు అర్థమైంది. ఇది పండగగా చూడమన్నాడు, పండగగా చూసావు కనుక దండగా నీ జీవితం అంతా. కనుక ఇలాంటి పోస్ట్ పెట్టేవాడు ఎంత పోరంపోకంటే బైబిల్లో ఓనమాలు రావు అన్నది వాస్తవం. నిజం ప్రియమైన దేవుని పిల్లారా. కస్టమర్స్ పండగ ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూడాలి? క్రీస్తు నీలో ఉదయించిన రోజే కదా నీకు అసలైన సంతోషం. అక్కడి నుంచి ప్రతిరోజు నీకు క్రిస్టమసే కదా. కనుక ఎందుకు ఇవన్నీ వచ్చాయి? ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే లోకం చీకటిలో ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఇవన్నీ లోకం చీకటిలో ఉంది, వెలుగులోకి రాదు. ఎందుకు రాదు? బలిసింది లోకానికి. మనం ఏం చేస్తాం దానికి? 66 పుస్తకాలలో దేవుని మహాజ్ఞానపు సంగతులు మనిషి బ్రతుకు కాలానికి సంబంధించినవి ఎంత జాగ్రత్తగా రాశాడో తెలియకుండా ప్రతిదాన్ని ఈరోజు నువ్వు ఆ యాంగిల్లో చూస్తే మేమేం చేస్తాం? బైబిల్ చదవాలి. దరిద్రమైన మనసులు ఏడాడు తిప్పుకుంటే బైబిల్ ఎప్పటికి రాదు. ఎందుకు? స్కానర్ కదా, స్కానర్ ఆయన. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడు స్కాన్ చేస్తాడన్న ఒక భయం ఉండాలి. నీ తలంపు ఎక్కడ పెట్టావో అన్న భయం నీకు కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి బైబిల్లోకి నువ్వు రాలేనప్పుడు, ప్రతిదాన్ని పండగ వాతావరణం నువ్వు చూస్తున్నప్పుడు ఏం చేస్తావు? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇదంతా చీకటి కోణం. ఈ చీకటి కోణానికి వెలుగు ప్రదాత అన్న అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఇది రావాలి కనుక. ఇలాంటి కోణములో లోకం ఉంటూ వస్తుంది. మనకు తెలుసు, లోకాలను ఏలినటువంటి 4 సామ్రాజ్యాలు కనబడుతున్నప్పుడు, 4వ సామ్రాజ్యంగా రోమా కనబడుతున్నప్పుడు, రోమా సామ్రాజ్యంలోనే పౌలు కానీ పేతురు గారు కానీ శిష్యులు కానీ చిరఛేదనం చేయబడుతున్నటువంటి రోజుల్లో చివరిగా క్రీస్తు పుట్టిన తర్వాత ఇవన్నీ అదే కాలంలో క్రీస్తు పుట్టినప్పుడు, రోమా కాలంలో క్రీస్తు పుట్టుక, క్రీస్తు కంటే పెద్దవాడు పేతురు గారు. కనుక వీళ్ళంతా క్రీస్తు కంటే ముందే పుట్టారు. వీళ్ళు కూడా రోమాలోనే పుట్టారు, రోమా సామ్రాజ్య పరిపాలన పుట్టారు. ఈ రోమా సామ్రాజ్య పరిపాలనలో చివరిగా పరిపాలిస్తుంటే రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏలతాయని ముందే రాయించాడు దేవుడు. హిస్టరీ ఎవిడెన్స్తో ఎప్పుడు కూడా బైబిల్ అనేది ఉంటుంది. అందుకనే బైబిల్లో ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చదవాలో మనకు అర్థమైతే ఖచ్చితంగా అర్థమయ్యేది. కనుక ఇక్కడ సంగతి ఎక్కడో కనబడుతుంది, అక్కడ సంగతి మరి ఎక్కడో కనబడుతుంది. ఇటు లింక్ చేసుకునే లోపులోనే మనసు చంచలమైపోతుంది. అంటే అది అడాప్ట్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు, అది స్వీకరించట్లేదు. ఇంత కోణంగా బైబిల్ని ఆలోచించలేనప్పుడు నువ్వు ఏమని చెప్పగలవు క్రీస్తు గురించి ప్రపంచానికి? చెప్పలేవు. అందుకనే టైంపాస్ అనమాట, అంతా టైంపాస్. క్రిస్టమస్ అనగానే టైంపాస్ అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి టైంపాస్ కాకుండా కాస్తైనా క్రూస్తైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచింప చేయాలని ఈ అంశాన్ని మీ మధ్యకు తీసుకొస్తున్నా. 4 సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు 4వ సామ్రాజ్యంగా రోమా కనబడుతున్నప్పుడు అప్పుడే దైవ నిర్ణయం అన్నది దానియేలు గారి ద్వారా ఎన్నోసార్లు మీకు చెప్పాను. మళ్ళా దాన్ని ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. 7:17 దానియేలు గ్రంథము. ఎట్లనగా వివరణ, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. మహాజంతువులు 4 లోకమందు పరిపాలన చేయబోవు 4 రాజులు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులలో ఒకడు నెబుకద్నెజరు. మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు ఉమ్మడి సామ్రాజ్యం అది అహష్వేరోషు. తర్వాత ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు, ఆ తర్వాత రోమా. ఇంతమంది రాజ్య పరిపాలనలో 4వ సామ్రాజ్యం రోమా అయినప్పుడు
4వ సామ్రాజ్యములో యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యంలో క్రీస్తు వారు పుట్టాలి అనడానికి ముందు పరిపాలిస్తవి ప్రపంచాన్ని అని దేవుడు రాయించాడు ప్రవక్త ద్వారా. 4 సామ్రాజ్యాలు పరిపాలిస్తున్నవి ప్రపంచాన్ని, 4 సామ్రాజ్యాలు. ఈ 4 సామ్రాజ్యాలు ప్రభుత్వము చేయబోతున్నవి. అవి 4 రాజులను సూచించుచున్నవి అని చెప్పాడు. చివరిది రోమా. ఈ రోమాలో క్రీస్తు పుట్టాలి. పుట్టడమే కాదు, ఈయన వేటిని స్వాధీనపరుచుకుంటాడో కూడా రాయించాడు. దేన్ని స్వాధీనపరుచుకుంటాడో తెలుసా? 14వ వచనము 7 దానియేలు గ్రంథము. సకల జనులను, సకల అంటే ఎంటైర్డ్ వరల్డ్, ప్రపంచం మొత్తం అండ్ గ్లోబ్, ఖండము మీద, భూగోళము మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషిని కలిపి మాట్లాడే పదము సకల జనులు. సకల జనులను, రాష్ట్రములను. పెలుగు కాలములో భూమి విభాగింపబడితే మోసే కాలములో కనాను దేశాన్ని దేవుడు భాగాలుగా పంచాడు. ఓకే, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా భాషలు అంటే భూమి మీద ఎన్ని భాషలు ఉండబోతున్నాయో కూడా దేవుడే చెప్తున్నాడు. లిపి, అన్లిపి 2. ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. క్రీస్తు పుట్టాడు అప్పుడు దానియేలు గారి కాలంలో. క్రీస్తు పుట్టాలి ప్రవచనం. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏముంటుందయ్యా అంటే సకల జనులు ఆయన్ని సేవించాలి, సేవకులుగా ఉండాలి అని చెప్పాడు. ఆయన సేవించాలి అంతే. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. రోమా సామ్రాజ్యపు చిట్ట చివరి రోజులలోనే యేసుక్రీస్తు వారి వైపు లోకం తిరగాలి అని దేవుడు రాయించాడు. క్రీస్తు పుట్టక జరగనప్పుడు, అప్పటికే దెయ్యము మానవాళి మీద విలయతాండవం చేస్తున్నప్పుడు క్రీస్తు పుట్టుక లోకానికి వెలుగుగా చూపించగలుగుతుందా? అది ఒప్పుకుంటుందా? అసలుకి సాతానుడికి క్రీస్తుకి ఎక్కడైనా సరే అవినాభావ సంబంధం కనబడుతుందా? క్రీస్తు అంటే దానికి గిట్టదు, క్రీస్తు అంటే దానికి పడదు. క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి బిడ్డకి మేము సేవ చేయటం ఏంటి అనే ఒక నికృష్టపు ఆలోచన సాతాను కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు పుట్టుక లోకములో జరుగుతున్నప్పుడు, ఈ పుట్టుక యావత్తు లోకానికి తెలియాలి ఇలా అని సాతాను ఊరుకుంటుందా? సాతాను అంటే మనం ఏమనుకున్నాం, చిన్న చిన్న పిల్ల దెయ్యాలు కాదు. మా అయ్యగారు దెయ్యాన్ని ఎల్లగొట్టిండు, అలా ఎల్లగొడితే గొడ్డలు తీసి కొట్టాయి. దెయ్యాల జోలికి పోమాకండి, వాడి జోరే పోతాయి. పాము అలా వెళ్తుంది, దాని దారిని బానేయండి. ఉస్సు పుస్సు అంటే నిన్ను గస్సాడుతాయి. దెయ్యంతో నీకేం పని? వాక్యంతో పని పెట్టుకోవలసిన వాడు దెయ్యాలతో ఏం పని? ప్రియమైన దేవుని పిల్లారా, యావత్తు లోకానికి క్రీస్తు మహిమ తెలియాలి. తెలిసిందా ఈ రోజున? ఎక్కడ తెలిసిందంటే, ఎక్కడ తెలిసింది చెప్పండి? క్రిస్మస్ మనం చేసుకోకూడదు. ఒరే పండగగా చూసావు కాబట్టి చేసుకోకూడదని అడుగుతున్నావు. అసలు ఆ తలంపు ఎందుకు వచ్చింది నీకు? క్రిస్మస్ అనేది ఒక పండగ అనే తలంపు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని ప్రశ్నించుకోడు. 10, 12, 1 కొరింథీ తీసి దెబ్బలో పెట్టాడు. అది ప్రతి రెఫరెన్స్ని క్రైస్తవుడు తొంగలో దొక్కేస్తాడు. పెద్ద ఈడేదో ప్రపంచాన్ని ఉద్ధరించే మహానుభావులాగా ఇలా పట్టుకుంటాడు గ్లోబ్ మీద. అంటే ఈ డిప్పంగాడు చెప్పేయని మేము వినాలి. మీ పప్పంగాలం మరి మేమేమన్నా వింటామా? అసలు మేము పోస్ట్ పెడుతున్నప్పుడు 100కి 1000 సార్లు నీకు నువ్వు ప్రశ్నించుకొని పోస్ట్ అవుట్ చేయాలా? ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. పైగా మళ్ళీ మేము సత్యాన్ని చెబుతున్నావు. ఏంది నువ్వు చెప్పే సత్యాన్ని? ఏంది నువ్వు చెప్పేది? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక క్రీస్తు రాక జరిగింది. క్రీస్తు రాక జరిగిన తర్వాత లోకములో ఈయన రక్షకుడు అన్న సంగతి లోకానికి తెలియకుండా పోయింది. ఎంత విచిత్రమో చూడండి. అసలుకి మనమేమనుకున్నాం? లోక 2:11 రక్షకుడు పుట్టి ఉన్నాడు.
రక్షకుడు పుట్టి ఉన్నాడు. అసలు లోకానికి తెలియకుండా పోయింది క్రీస్తు రక్షకుడని. అక్షర రూపంలో ఉండిపోయిందంటే యేసుక్రీస్తు లోక రక్షకుడు అక్షర రూపంలో ఉంది. రక్షిస్తున్నాడు అంటే నువ్వు ఏ ఆపదలో ఉన్నావు ఇది మర్చిపోతాడు. ఏమండి, ఏ ఆపదలో ఉన్నావు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. సమస్త జనుల కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏ ఆపదలో ఉన్నావు ఇది మర్చిపోయావు. కనుక అక్షర రూపంలో నిలబెట్టుకుంది అంతే. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. అమ్మయ్య, అంతవరకే ఆపే. ఇంతకీ దేనికి రక్షకుడు, ఎవరికి రక్షకుడు? దేనికి రక్షకుడు, ఎవరికి రక్షకుడు? ఆ సకల మానవాళి రక్షకుడు అంటే ఆయన ఏం చెప్పాలా? అది చూడండి అన్నమాట. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 4 ముక్కలు ఒకటే రెఫరెన్స్. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. ఆయనలో జీవం ఉంటే ఆయన జీవాన్ని తీసింది ఎవడరా మరి? ఆయనలో జీవం ఉంది, ఆయన జీవాన్ని తీసింది ఎవరు? 3:15 పేతురు గారు చెప్తారు కదా, మీరు జీవాధిపతిని చంపితిరి అంటే ఒక మాట వాడబడుతున్నప్పుడు జీవానికి అధిపతిని చంపటం ఏంటి అని వాళ్ళు ఆలోచించలేకపోయారు. అందుకనే మీరు జీవాధిపతిని చంపితిరి. జీవానికి అధిపతి ఆయన అంటే ఆయనకు చావు లేదు. అందుకే మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడు. మరి మీరు చంపింది ఎవరిని? వడ్లవాని కుమారుడుగా పుట్టిన వారి యందు దైవ జ్ఞానము ప్రబలుతుంటే వారవలేక కనబడుతున్న ఆకారములో యేసు అని ఆయన్ని చంపారే తప్ప నిజమైనటువంటి దేవుణ్ణి మీరు అంటుకోలేకపోయారు అని చెప్పారు అక్కడ. నిజమండి, వాళ్ళు ప్రవక్తల భక్తుల మాటలు జీర్ణం కావండి అవి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అసలు జీవాధిపతిని ఎలా చంపుతారు? అందుకే చెప్తున్నాడు ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉన్న జీవము సమస్త జనులకు వెలుగు. ఆయనలో ఉన్న జీవము సమస్త జనులకు వెలుగు. యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ ఆకారము రాబడింది. యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి అయిన దేవుల్లోంచి ఆత్మ అనే ఒక జీవభాగం శరీరంలోకి రాబడింది. అది ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఏ వెలుగు? క్రీస్తు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి అనగా లోకము లేదా నీలో ఉన్నటువంటి పాప తలంపులు. 2 చీకటిలో ప్రకాశించుచున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. ప్రతి వ్యక్తిలో ఊపిరి ఉన్నది, ప్రాణం ఉన్నది అంటే అది క్రీస్తు పెట్టిన భిక్షే. ఆ వెలుగు యేసుక్రీస్తు వారు చీకటిలో అంటే నీలో, నీ పాప తలంపుల్లో ప్రకాశిస్తున్నాడు. కానీ గుర్తిరగలేకపోయాం. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకములో క్రీస్తు వెలుగు ప్రకాశిస్తున్న ఇప్పటికీ క్రీస్తు గురించి ఎవరికి తెలుసు? క్రీస్తు అనగానే అంతే, చాలా మంచోడు నువ్వు చెప్పాలి, మరి నువ్వు చెబితే కానీ మంచోడు అయిపోతారు. మరి అంటే నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మంచోడని. నువ్వు ఇస్తే సరిపోతుందా? అసలు నువ్వు ఎవడరా ఇవ్వడానికి? నువ్వెంత, నీ ఆయుష్ ఎంత, నీ తలంపు ఎంత భూమి మీద? నువ్వు వీటివేంట్రా యేసు మంచోడని సరిపోతుందా? యేసుక్రీస్తు వారు ఆకారాన్ని బట్టి చెప్పమంటారు. అక్కడ యేసు అంటే ఎవరు అసలుకి? అది వడ్లవాని కుమారుడో, చివరి ప్రవక్తో, జ్ఞానవంతుడో, లేకపోతే ఇదో కాదు. ఎవరు ఇజ్ ఈక్వల్ టు గుణగణాలు. ఆయన గుణం ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఎందుకు లోకానికి నా ఉద్దేశం ఇది మాట్లాడమంటే ఇగో శరీరాన్ని చూసి ఇది మాట్లాడుతూ ఉంటాడు. దీంతో నీకేం పని?
శరీరము కేవలం నిష్ప్రయోజనం అయినప్పుడు దాంతో నీకేం పని? వర్ణన దాంతో నీకేం పని? దాంతో నీకేం పని? యేసును చూడవలసింది అలా, లోకం చూస్తుంది ఇలా. చీకటి దాన్ని గ్రహింపకుండేను. మనుషులు ప్లస్ మనుషుల్లో ఉన్న తలంపులు యేసుక్రీస్తు వారిని గ్రహించలేదు కనుకనే ఈ రోజున ఇన్ని వెర్రి వేషాలు సంఘాలకు వచ్చి కూర్చున్నాయి. ఈ ఆగుతాయా? పాస్టర్ గారు ఆపుతాడా? నిన్ను తగలయ్యా, తెల్లవార్లు కష్టపడి చర్చికి లైట్లు కాదురా వేయాల్సింది. నిన్ను నమ్మి సంఘానికి వస్తున్న బిడ్డల జీవితాల్లో వెలుగుని నింపాలి. ఇంత కొట్టపోతున్న కొవ్వొత్తిని ఇది 5 నిమిషాలు ఆరిపోద్ది. దీనికి కాస్ట్ ₹2, ఒకటి కంటే ఎక్కువ వేసిపోడు. మళ్ళీ ఇంత జాంకాయలు ఫ్రిడ్జ్లో దాచావా రాత్రి తీసుకొచ్చి? కంపు కొట్టకుండా. జాంకాయ కాదురా తేవాల్సింది, జీవితం అనే కాయాన్ని దేవుడిచ్చిన ఉద్దేశంతో నీ తలంపుల్లో వాక్యం వెలగాలి, కలకల ఆడిపోవాలి వాక్యం లోపల. ఏమండి, 98% కాపర్లకి వాక్యం రాదని అక్కడ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళంతా బేవర్స్ బ్యాచ్. అందుకే ఇప్పటికీ కూడా సంఘాలలో క్రీస్తు గురించిన ఉద్దేశం ఎవ్వడికి తెలియదు. ఎందుకు? నింపలేదు. క్రీస్తు అనగానే అంతే, ఇక అంతే. మంచిగా డ్రెస్ చేయటం, ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకోవటం, ఫోటోలకు ఫేజ్లు ఇచ్చి నన్ను చూడు, నా చక్కదనం చూడని. సిగ్గుండాలి. ఒరే కాపరే, ఒరే బోధక, చాలా సిగ్గుండాలి నీకు. అది క్రిస్తమస్ లోకానికి అదే సందేశం రా. వాక్యం చెప్పడు, అది వాక్యం అస్సలకే చెప్పడు. ఎప్పుడు చూడు 2:11 లోక ఇంత మించి అడుగు ముందుకే వేయడం ఎందుకు? అది తప్ప ఇంకేదో రాదు మహానుభావుడికి. ఇది దండం పెట్టాలి. చెప్పిన ప్రసంగం చెప్పకుండా ఎప్పటికీ చెప్తే క్రిస్టమస్ గురించి చెప్పడానికి కనీసం 1000 ప్రసంగాలు అవుతాయి. 1000 మనం చెప్పగలమా? చెప్పలేం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతుంది? కాపరికి ఎందుకు అర్థం కావట్లా? ఇటు చదవడండి బైబిల్ని. నిజంగా చెప్తున్నా, చాలామంది కాపర్లు విశ్వాసులు దీని మీద పట్టు సాధించలేకపోయారంటే కేవలం వాళ్ళ మూర్ఖత్వే కారణం. ఎందుకు చదవ తెలుసా బైబిల్ని? ఇది అర్థమే సాగదు ముందు మెయిన్ మనకి అర్థం. అది అవ్వదు, దాన్ని నువ్వు చేసుకోవాలి. తెలుసా అర్థం? అది ఎందుకు అవుద్దండి? మనం చేసుకోవాలి అర్థం. ఎక్కడో ముక్కు మొక్కం తిని అమ్మాయిని చూస్తాడు ఒకసారి, అని నచ్చింది. దేని బట్టి చెప్పాడు తెలుసా? మరి 18-19 ఏళ్ళ బొగ్గలు గిగ్గలు బాగా దిట్టంగా ఉంటాయిగా, పిల్ల చూడడంలో మంచి కసక్కు నచ్చింది. అంతే. ఇప్పుడు ఆకారం చూసి నచ్చిందని చెప్పాడు. 30 ఏళ్ళు దాటి మొత్తం జారిపోతుంది. ఇప్పుడు నచ్చదు. ఇంకా నువ్వు అంటే నాకు ఇష్టం లేదో అంటాడు. అప్పుడు ఎందుకు నచ్చింది? అప్పుడు బొగ్గలు పూరేలాగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు సొట్లు అయిపోయినాయి కాబట్టి. దేని బట్టి చూశాడు వీడు? వీడు శరీరం బట్టి ప్రేమిస్తాడండి. ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది? ఈ బ్యాచ్ ప్రేమ అన్నది ఆత్మవశ్యం. ఆత్మతో ఒక్కసారి చూడు. అది నేర్పిందా సమాజానికి? లే. ఎక్కడ నేర్పారు చెప్పండి? క్రీస్తుని కూడా అలాగే చుట్టం ప్రారంభించారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాక వెనకాల ఎంత కష్టం ఉందో ఈరోజు సాయంత్రం బొల్లాలలో చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులకు మరుగై ఉంది, అది ప్రకాశించట్లేదు మనుషుల్లో. లోక ప్రదాత లోకానికి వచ్చి మనుషుల్లో ఉంటుంటే ఇప్పటికీ కూడా మనుషుల్లో ఎందుకు వెలుగు నింపలేదు? వెలుగు నింపాల్సింది ఎవరు? సంఘంలోకి వస్తున్న బిడ్డల్లో క్రీస్తు గురించి తలంపుని నింపవలసిన బాధ్యత ఎవరిది? బైబిల్ బాగా తెలుసు, మేము ట్రైనింగ్ చేసి వచ్చావు. ఏది నువ్వు చేసింది ట్రైనింగ్? ఎదురు బొంగేం కాదు. నువ్వేంట్రా ట్రైనింగ్ చేసింది? నీకు నేర్పడానికే బైబిల్ రాదు, నువ్వేం చేసావు అక్కడ ట్రైనింగ్? క్రిస్మస్ అంటే ఇదా? క్రీస్తును ఆరాధించడం అంటే ఇదా? అల్లరితో పిల్ల చేష్టలతో ఈ రోజున ఎలా వస్తుందండి మనసు వీళ్ళకి? లైట్లు వేస్తాడు తెల్లవారులు. అయ్యగారు ఒళ్ళు అలిసిపోయిందమ్మా, ఏమంతా కష్టపడ్డావో. లైట్లు వాళ్ళెత్తి నీకెందుకు నచ్చిందిరా ఒళ్ళు? మంచిది, గుడికి లైట్లు వేసావా, మంచిది. మరి జనాల హృదయంలో లైట్లు నింపావా, వెలుగు నింపావా? ఇది నీకు చేత కాదు. దీనికి మాత్రం ఖర్చు అయింది, ఇది మాత్రం చేత కాదు.
ఆ లైట్ని చూస్తే నేను ఎంతవరకు స్విచ్ ఎంతవరకు నేను దేవుని పిల్లలకి వాక్యాన్ని అందించగలిగాను అని ఒక్కొక్క లైట్ని చూస్తే గుర్తు రావాలి. ఇది చూసి ఏమంటావు, అబ్బా దేవుడు చాలా మహిమపడ్డాడంటే, ఒరే ఆకులు అలమలతో దేవుడు ఎలా మహిమపడతాడు రా బాబా, ఎలా మహిమపడతాడు అసలుకి. అందుకే చెప్తున్నాడు ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. చీకటి అనగా నీ కోణం, వాక్యం దగ్గరకు రాని నీ తలంపు, వాక్యంలో లేని నీ ఆలోచన, వాక్యం కొరకు బ్రతకని నీ బ్రతుకు చీకటి. అది గ్రహింపకున్నది. ఎప్పటికీ గ్రహించలేదా? ఎప్పటికీ గ్రహించదు. అంతే. ఆ త్యాగం ఎంత కష్టం ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించండి. మనుషులు అందుకే చెబుతున్నాడు పౌలు గారు, ఏం దాచుకోకుండా ఎంతటి వారిలోనైనా, యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, చీకటి దాన్ని గ్రహింపకున్నదని, ఎంతటి వారిలోనైనా చీకటి కోణం ఉన్నది అని చెప్పాడండి. పౌలు గారు దాచుకోడండి, ఆయన ఏది దాచుకోడు. ఎంతటి వారిలోనైనా చీకటి కోణం ఉంటుంది అని ఆయన నుంచే స్టార్ట్ చేశాడు. ఆయన నుంచే. ఎందుకంటే చీకటి దాన్ని గ్రహింపకుండేను, గ్రహింపలేని మనుషులు లోకములో ఉన్నారు అని తన నుంచే ప్రారంభించాడండి. 7:17 రోమా, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. విడమర్చుకుంటున్నాడు. నేను వేరు, ఆకారం వేరు. నేను అనగా ఆత్మ, ఆకారం అనగా ఆత్మ కొద్ది కాలము ఉండి వెళ్ళటానికి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి రూపం. కనుక నాలో నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే చీకటి కోణం ఎక్కడుందయ్యా అంటే శరీర భాగాలలో ఉంది, తలంపుల్లో ఉంది. ఈ తలంపులు మారాలి అంటే ఆత్మ అనగా ప్రాణం అనగా నీలో ఉన్న ఊపిరి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని టింగుటియ్యలాగాలి, ఊగుతూ ఉండాలి, ఊగాలి వాక్యాన్ని పట్టుకొని. అందుకే తన నుంచి ప్రారంభిస్తున్నాడు. ఇక నువ్వు దాన్ని చేయనది నేను కాదు, నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఇది చేస్తున్నాను అంటే అది నేను కాదు, నా యందు నివసించు పాపము, నా యందు నివసిస్తున్న పాపమేంటో నాకు తెలుసు చెప్పుకుంటున్నాడు పౌలు గారు. చీకటి దాన్ని గ్రహింపకున్నది. నా యందు అనగానే మళ్ళీ 2 రకాలుగా ఆలోచిస్తామని చెప్పి కిందే ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చేసాడు. నా యందు అనగా నా శరీరమందు ఆత్మ కలిగి ఉన్నటువంటి ఆకారం, ఈ శరీరం, దీని యందు మంచిది ఏది నివసింపదని నాకు తెలుసు. అంటే ఆత్మ ప్రపూర్ణుడై తన శరీరములో జరుగుతున్నటువంటి ఒక సంగ్రామం గురించి మాట్లాడుతున్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు. మంచిదనేది నా శరీరములో ప్రవహించదు. మంచిది ప్రవహించదు అని ఎంత స్పష్టంగా చెబుతున్నాడండి. నా యందు అనగా నా శరీరమందు నేను కలిగి ఉన్న ఈ శరీరమందు, కొద్ది కాలం అయితే కలిగి ఉన్న ఈ శరీరాన్ని దేవుడు కొరకు కరగదీసి వదిలేసి వెళ్ళిపోతా కాబట్టి దీనిలో మంచిది ఉండదు కాబట్టే మంచి కొరకు దీన్ని దీన్ని కరగదీయాలి, దీని అంతు చూడాలి చెబుతున్నాడు. మంచిది లేనప్పుడు ఏం చేయాలండి? మంచిగా చేయటములో శరీరాన్ని ఆయన ఎంతగా సానబెట్టాడంటే ఆలోచించండి. సువార్త కొరకు నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగటలేదు. శరీరములో జరుగుతున్న సంగ్రామం గురించి మాట్లాడుతున్నాడు. ఒకటే కనబడుతున్న ఆకారములో ఆత్మ మాట్లాడుతున్న మాట అది. యేసుక్రీస్తు వారిని ఈ రోజున ఆకారంగా చూశారు, కానీ యేసు ఆత్మ ఘోష ఎవరు చూస్తారు?
8:1 మీకు ఫస్ట్ అదే కనబడుతుంది. ఆత్మ ఘోషించుచున్నది. సామెతలో ఆత్మ ఘోషిస్తుంది, ఆత్మ ఘోషిస్తుంది. ఎప్పుడు లోకానికి వెళ్ళాలి, ఎప్పుడు వారి మధ్య నివసించాలి, ఎప్పుడు వారిలాగా ఉండాలి, వారిలాగా తినాలి, వారిలాగా ప్రవర్తించాలి. కానీ వారిలో ఈ కోణాన్ని నేను చూపించాలి అని దేవుడు బయలుదేరాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు మనిషి అనుకుంటున్నారు. కొద్ది కాలం మనతో స్నేహం చేయడానికి వస్తే మనిషి అయిపోతాడా? ఆరాధించడం అంటే ఇదేం ఆరాధన అండి? అసలుకి దేవదూతలు చేస్తేనే నోరు మూసుకోమన్నాడు. ఐ డోంట్ లైక్ దట్ ప్లీజ్, నాకు అసలు ఏమాత్రం అది ఇష్టం లేనిది అన్నాడు. ఆరాధన అంటే ఎప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నా అది ఆరాధనే. మోకరించి చేసేది అనుకున్నాడు. పవిత్రమైన చేతులు ఎత్తమన్నాడు కాబట్టి ఎత్తాడు. పవిత్రమైన చేతులు ఎత్తి మీరు వచ్చే వారం దాకా ఇలాగే ఉండవలను అని బైబిల్లో ఉంటే ఒక్క క్రైస్తవుడు కూడా చేతులు పైకెత్తి దేవుడికి ప్రార్థన చేయడం ఎందుకు చెప్పండి? వీడికి కంఫర్ట్ ఉండాలి వాక్యంలో. ప్రార్థన ఎంతసేపు చేస్తాం? ఒక 5 నిమిషాలు చేస్తాం. కనుక 5 నిమిషాలు సేపు ఎత్తాడు. గోడలు లాగుతున్నా, ఏదో లాగుతున్నా సరే పట్టు పళ్ళ బిగు చేస్తాడు. ఇబ్బంది షామేన అయిపోయింది, కిందకు వచ్చేస్తాడు. మీరు ఆరాధనకు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యగారు వాక్యం చెప్పడం అయిపోయేంత వరకు, ఆరాధన క్రమం ముగిసేంత వరకు మీరు చేతులు ఎత్తే ఉండవండి అంటే ఇక అంతే, ఈ తెల్లారి పని చేయవు ఇంకా. అంతే కదండి మరి. ఫ్రీ, మనకు అనుకూలం, అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి. పైగా మనం అనుకున్నదన్నట్టుగా ఉండాలి. ఇది ఆరాధన. ఇది నేటి క్రైస్తవులు చేస్తున్న ఆరాధన. నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, అది ఆరాధన. ఒక వాక్యం వింటున్నాం అనుకో, అది ఆరాధన. దేవుడి కొరకు తలంపులు కలిగి ఉన్నామనుకో, అది ఆరాధన. ఆరాధన అంటే తలంపులో ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించటం. అది దానికి ఇవ్వట్ల ఫస్ట్ ప్రిఫరెన్స్. దేనికి ఇచ్చాడు? నామకే వాస్తవం. ఇప్పుడు కాళ్ళు 2 ఇరిగాయి, ఏదో పెట్టుకొని వచ్చాడు, ఏ కృత్రిమ కాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? 2 పీకి ఆరాధన చేయాలా? అంటే ఇప్పుడు కూర్చొని ఆరాధన చేస్తే దేవుడికి ఇష్టం లేదా? ఎలా అంటే ఏం ఆలోచిస్తున్నాడు మనిషి? క్రీస్తు నేర్పాలనుకుంటుంది ఏంటి? క్రైస్తవుడు నేర్చుకుంటుంది ఏంటి? అందుకే ఆకారముల్లో తన ఆత్మను నింపుకొని కొద్ది కాలం భూమి మీదకి వచ్చి, నా యందు అనగా నా శరీరమందు, ఇటు శరీరములో కానీ, పౌలు గారు శరీరములో ఉందని చెప్పాడు, కానీ యేసుక్రీస్తు వారు శరీరములో కానీ నా తలంపుల్లో కానీ ఎక్కడైనా సరే నువ్వు ఇది చూపించగలవా అని 8:46 ప్రశ్న ప్రపంచానికి వదిలాడు. ఇది క్రిస్మస్ అంటే. క్రీస్తును ఆరాధించేవాడి తత్వం అంటే ఇది. అది నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునంటే 4 సామ్రాజ్యాలలో దేవుడు పలికిన ప్రవక్తల నోట మాట దగ్గర నుండి నా పుట్టుక జరిగి 33.5 సంవత్సరాలు మీ మధ్య బ్రతుకుతున్నటువంటి ఈ కాలం వరకు ఎవడైనా సరే చూపించగలడా? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? యేసుక్రీస్తు వారి వాక్యాన్ని, సత్యాన్ని చెబితేనే నమ్మట్లేదు. సత్యం చెబుతున్నాడు ఆయన. నా యందు, నా శరీరమందు కానీ, నా ఆత్మ తలంపుల్లో కానీ పాపము అనగా దేవుడి మాట ధిక్కరించే తత్వము కానీ, లోకములో బ్రతుకుతున్న ఈ శరీరము కలిగినటువంటి తలంపులు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు అని చెబుతున్నాడు ఆయన. కనుక లోకం, ఆయన లోకములో ఉన్నాడు. ఏదో ఒక రూపేణ ప్రభువు దగ్గరికి కొద్దిమంది క్రైస్తవులుగా రాగలిగాము. వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది తాలుగానే ఉన్నారు అని చెప్పాడు ఆయన. క్రీస్తుని ఈ రోజున యూరోపియన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు మొదలుకొని భారతదేశం నలుమూలలకి, మూలమూలకి క్రైస్తవ్యం విస్తరించగలిగింది. దేవునికి స్తోత్రం. విస్తరించగలిగిన క్రైస్తవ్యములో దేవుడు అనుకున్నటువంటి ఆలోచన మాత్రం విస్తరించలేదు. అక్కడ అది చతికిలబడింది అన్నది కూడా వాస్తవమే. నిజం నిజం ప్రియమైన దేవుని పిల్లారా. ఎలా చెప్పగలం? మీరు ఒక్కసారి యూట్యూబ్ చూడండి. దాంట్లో పేరు పొందిన సంఘాలలో కూడా ఇదే తంతు కనబడుతుంది తప్ప క్రీస్తు ఎందుకు పుట్టాడో, ఎందుకు ఈ లోకానికి రాగలిగాడో, దాని ఉద్దేశం ఏంటో నేర్పటం అనేది మాత్రం జరగల. ఆరాధన అంటే నేర్చుకోవటం.
అంతేగాని ఇలా ఎగరటాలు, గెంతటాలు, నువ్వు తీసుకొచ్చే గుడ్డులు, మురిగిపోయిన కోడిగుడ్లు ఇవి కాదు. అవి ఏం చేసుకుంటాడు రాయి గారు? ఏం చేసుకుంటాడు? ఆలంపాటు వేస్తాడు, మరి మీకే అమ్ముతాడు. దేవుని పాట 100 రూపాయలు ఆ రోజు చెప్పుతో కొట్టాడు, అయినా సిగ్గురాల. నా తండ్రి ఇల్లు వ్యాపార టీములుగా మార్చింది ఎవడో? యెరూషలేములో ఎడ్లు కట్టేసినప్పుడు, ద్రవ్య మారకం జరుగుతున్నప్పుడు, పావురాలు పెంచుతున్నప్పుడు, నూకలు జరుగుతున్నప్పుడు ఇవన్నిటి కూడా పారద్రోలి మంచోడు కాబట్టి గుడ్డ పిల్లతో కొట్టాడు. అది లేకపోతే బయట ఉంటేనే తట్టుకోలేదు ఆయన. ఈ రోజున ఏకంగా డయాస్ మీద నీ ఎగురుడేంటి, నీ గంతులేంటి, దానికి నువ్వు సపోర్ట్ ఏంటి, ఒక కాపరిగా నీ వింత ప్రవర్తన ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే నీకు నరకం కన్ఫర్మ్, నరకం డిక్లేర్డ్. అది తీసుకోయా, కేక్ తీసుకోది. రండి 1 minute లైవ్ కంటిన్యూ, నో ప్రాబ్లం. తిన్నా జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న నుంచి ఎప్పుడు వస్తుంది? ఏం జరుగుతుంది? ప్రియమైన దేవుని పిల్లరా, ఊరుకోడు కదా దేవుడు, ఊరుకోదు. నేర్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నేర్చుకుంటే అసలైన క్రిస్టమస్, నిజమైన దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో అది. పైపైన సోకులు చూపించేసి, పైపైన చూపించేసి ఇదేం ఆరాధన, ఇదేం క్రిస్టమస్? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే చీకటిలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రూపాయన దేవుళ్ళకి వచ్చాం కనుక మనం రావటమే కాదు, అనేక మంది ఇంకా చీకట్లో ఉన్నారు, వారిని కూడా యేసులోకి తీసుకురావాలి. యేసులోకి తీసుకురావటం అంటే బ్రతుకు విలువ తెలియజెప్పటం అంతే. క్రీస్తు నమ్ముకున్న తర్వాత బ్రతుకు విలువని ఒక్కసారి నువ్వు స్కాన్ చేసుకుంటే, నీకు నువ్వే ఆలోచించుకుంటే పరిపూర్ణంగా నీకు అర్థమైపోద్ది. అది నేర్పాలి అనుకున్నాడు దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. మనలందరూ ఏమంటారు తెలుసా? ఏమంటే మనం అన్యులు చేసేట్టు చేయకూడదండి. మరి ఈ మాట అన్నోడు నిజంగా పోరంబోకి మొదటి స్థానంలో ఉన్నాడు రా. మీరు బాగా రికార్డ్ అవుతుంది మనకి. అంటే ఈ మాట అన్నవాడు పోరంబోకు. ఎరా అన్యులాగా చేయటం ఏంటరా? అన్యులే మనం చూసి కాపీ కొట్టారు. వాళ్ళకి మనం చేయటం ఏంటి? మనలాగే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మనం ఎప్పుడు చేయం. అసలుకి ప్రపంచానికి ఇది చేయమని నేర్పిందే దేవుడు. వాళ్ళకి మనం చేయటం ఏంటి? వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుళ్ళు ఉన్న పిల్లలే దేవుడి నుంచి దూరమై వెళ్ళిపోయి ఇవే వాటిని అక్కడ క్రొత్తగా కృత్రిమంగా చేసుకున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసినట్టు ఏమీ లేదు. అన్నిలాగా మనం చేయకూడదంటే మరి మనలాగే వాళ్ళు చేస్తున్నారు. అది దేవుడు మానిపించాడు, వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అందుకొచ్చింది ఆ మాట. అంటే మానిపించాడన్న సంగతి కూడా మర్చిపోయి మాట్లాడటం ఎంతవరకు సబబండి? చేయమన్నాడు. ప్రారంభంలో ఏలు పెట్టుకుని నడుపుతాం. 30 ఏళ్ళు వచ్చినా కూడా ఏలు పెట్టుకుని నడుపుతామా? నడుస్తున్నప్పుడు వదిలేస్తాం. రా నాన్న కమింగ్ అంటుంటాం. ఆ నడవటం ప్రారంభిస్తాడు, ఆయన వదిలేస్తాం. కొట్టుకాడికి వెళ్ళి తిరిగి వస్తాడు, రేపు అటు వెళ్ళి తిరిగి వస్తాడు, అలా తిరిగి వస్తూనే ఉంటాడు. ఇంకోడు ఎందుకు? నేర్పాంగా.
దేవుడు నేర్పాడు ప్రారంభంలో. నేర్పిన తర్వాత అది అడుగుచాడలు చిన్నవే కాబట్టి తిరిగి పెద్దగా ఎదుగుతున్నప్పుడు, అంటే జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు వీటిని బంద్ చేశాడు. వద్దనుకున్నాడు దేవుడు. కానీ దేవుడి నుంచి దూరమే వెళ్ళిపోయిన ఉన్నారు చూసిన మిశ్రమ జాతి, వాళ్ళు చేస్తున్నారు మళ్ళా ఇవే తంతు. ఈ పండగలు ఇవన్నీ దేవుడే చేయమన్నాడు, తర్వాత మానమన్నాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. అది అన్నిలాగా మనం చేయకూడదండి. మనలా అన్నిలా చేయం, వాళ్ళే మనలా చేస్తారు. మన దేవుడు మానిపించాడు, వాళ్ళు దేవుని గుర్తెరగక ఒళ్ళు బలిసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వాడిటి రావటం ఏంటి? ఇటు నుంచే వెళ్ళాలి ఏదైనా, అది ఇటు నుంచే వెళ్ళాలి ఏదైనా సరే. వెళ్ళొద్దా? మొట్టమొదటిగా ప్రపంచానికి 40 రోజుల పాటు ఉపవాసం నేర్పిందే బైబిల్, మొట్టమొదటిసారిగా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది మనం చెయ్యం. మనం చేసి వదిలేసింది వాళ్ళు ఇంకా వదులుకోలేకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాక్య విలువ తెలియదు కనుక. వాళ్ళకి మనం చేయడం ఏంటి అసలుకి? మనం మానేసాం కొద్ది కాలం. ఎప్పుడో 3వ శతాబ్దంలో మానింది, మళ్ళీ 17-18లో స్టార్ట్ అయింది. దరిద్రం అంటారు దీన్ని. ఇప్పుడు మళ్ళీ ఈ లోపల వీళ్ళు పెరిగిపోయారు. ఎందుకు? చోళ్ళు పరిపాలించారు, మొఘళ్ళు పరిపాలించారు, మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు. ఆ తర్వాత ముస్లిం సోదరులు నవాబులు పేరట 300 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ 200 సంవత్సరాలు పరిపాలించారు. మళ్ళీ అందరినీ ఎక్కితే ఇగో ఏడుకొచ్చి కూర్చున్నాం మనం. అది చరిత్ర తెలియాలి కదా మరి మనకి. కాన్స్టంటైన్ చక్రవర్తి 356 326 నుంచి 356 వరకు ఆర్సీఎం తీసుకొచ్చింది వారే. మర్చిపోయింది మనం. 4వ శతాబ్దంలో మనకు రాబడింది ఖురాన్. అక్కడి నుంచి తయారైపోయింది. ఇక అంతే. ఇక అక్కడి నుంచి 15వ శతాబ్దంలో మొల్లది రాసింది, 16వ శతాబ్దంలో నన్నెత్తక్కడ ఇది రాశారు, 17వ శతాబ్దంలో వన్నెత్తి మీద ఇది వచ్చి కూర్చుంది. అంత పరిపాలనా మాయంలో అన్నీ మర్చిపోయి ఇప్పుడు అదే అలా అనుకుంటూ వెళ్ళిపోయాం. హిస్టరీ, బైబిల్ నేర్పిన హిస్టరీ. మనం ఏమనుకున్నాం? ఇవన్నీ మాకు వద్దండి, యేసు బేబుని పూజిస్తాం, మేము మురికి కాలపడి చచ్చిపోతాం. చచ్చిపో, ఎవడొద్దన్నాడు? మురికిలోనే ఉన్నావు. నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నా, బయటికి రాలే. ప్రియమైన దేవుని పిల్లరా, చరిత్ర ఆధారముతో బైబిల్ నేర్పుతున్న సంగతుల్ని నువ్వు ఈ రోజున ప్రపంచానికి చెప్పి ఉంటే బైబిల్ అన్నది యావత్తు లోకములో ఒక మంచి స్టాండర్డ్ లెవెల్లో నిలబడి ఉండేది. ఎక్కడుంది? ఆడు స్విచ్ బుడ్లు వేస్తాడు, ఈడు స్విచ్ బుడ్లు వేస్తాడు. ఆడు కొబ్బరికాయలు కొడతాడు, ఈడు కొబ్బరికాయలు కొడతాడు. ఏం చేసుకుంటాడు రా యేసు ప్రభు వారు? ఆలోచించాలి. ఒరే, ఈ గుడ్డు ప్రభువుకి అవసరమా? అయ్యగారు మళ్ళీ నాకే అమ్మేస్తారు, ఇది అవసరమా? నీ ఇంట్లో పుట్టిన ఫస్ట్ పెట్టని దేవుడికి ఇచ్చేస్తావా? అంటే పెట్టల కోసం వచ్చాడా లోకానికి? అరే పెట్ట మొహవాడా, పెట్టల కోసం వస్తాడు రా. చేతిలో నుంచి ప్రభువుకి ఇస్తున్నప్పుడు ఏం ఇవ్వాలో కూడా తెలియని స్థితిలో ఈరోజు ఉన్నామంటే సిగ్గు యావత్ క్రైస్తవ ప్రపంచానికి. ఏమి ఇస్తే సంతోషపడతారో తెలియదా దేవుడికి? ఇప్పుడు బియ్యం కంట్రోల్ బియ్యమే తప్ప మళ్ళీ మామూలు బియ్యం వేయను. ఎందుకు? కొత్త కదా, ఇది ఆశ మళ్ళీ ప్రభుకి ఎత్తావు. ఇది భక్తి పారవస్యంలో క్రైస్తవ్యం తేలిపోతుంది. కరెక్ట్గా కొట్టేవాడు లేక ప్రపంచాన్ని ప్రేమైన దేవుని పిల్లలు ఈ రోతంతో వచ్చి పడేసింది. అది ఒకసారి తుఫాను రావండి, అప్పుడప్పుడు తుఫాను రావడం మంచిదే కదండి. ఎందుకు? డ్రైనేజీలు పొంగి మొత్తం బయటకు వచ్చి వస్తుంటాయి. ఎందుకు? మన వాళ్ళు బాగు చేస్తామని బిళ్ళ పెడతారు ఫోటోలు దిగి. వాన పడితే కదా లోపల మొత్తం బయటకు వచ్చి చూపించేది. అంతే కదండి. మరి డ్రైనేజీలు బాగానే ఉన్నవి, శుభ్రంగా ఫోటోలు దిగారు, బిల్లు పే చేసుకున్నారు, తినేశారు. ఒక్కసారి తుఫాను పడింది అనుకోండి, డ్రైనేజీలోంచి వాటర్ వాక చెత్త అంతా బయటకు వస్తే లోకమంతా మురికైపోయింది. ఇప్పుడు చెత్త అంతా కనపడలేదు ఏంటికు? బిల్డప్. ఏమొస్తే కనపడుద్ది? తుఫాన్. దేవుని మనసు లాంటి తుఫాన్ ఒకటి రావాలి ప్రపంచానికి. అప్పుడు కదా లోపల మొత్తం దరిద్రం అంతా బయటకు వచ్చింది. ఎలా ఆరాధిస్తామండి దేవుణ్ణి? ఎలా మాట్లాడుకుంటాం? అసలుకి నేర్చుకోవాలి కదండి. నేర్పు వడబడిక మనిషికి అవసరం చాలా బైబిల్లో. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక. చీకట్లో నడుస్తారు సార్, ఈ రోజున బయటికి రారు. ఎందుకు? అంతే అంతే. రేపు వేస్తాడు. క్రిస్మస్ అయిపోయింది, కిస్మిస్ అయిపోతుంది ఈ రోజుతో, రేపు జనవరి అయిపోద్ది. ఇక అంతే, ఇక స్టార్ట్ చేస్తాడు. 40 రోజులు ముందు లెక్కేసుకుంటాడు. గుడ్ ఫ్రైడేకి ఏప్రిల్ వస్తుంది, మే వస్తుంది, మార్చి వస్తుంది, లెక్క 40 రోజులు. ఇప్పుడు మనకి ఉపవాస దినాలు ప్రారంభమైనవి. ఏం బీకేవరా ఉపవాసంలో? నువ్వు తినకపోతే నీకు విషయం చెప్పనా?
యేసుక్రీస్తు వారు ఉపవాసం ఎందుకో తెలుసా? శరీరంలో ఆమ్లాలు తరిగిపోతే, శరీరం అనేది పనికిరానప్పుడు ప్రభు దగ్గర కూడా రాడు. ఒక జలుబు, ఒక దగ్గు, ఒక తలనొప్పు, ఒక బలహీనము ఒంట్లో ఉంటే చర్చికి రాడు. ఎందుకు? అది కనబడుతుంది ఐలో. వీటన్నిటిని చూడకుండగా శరీరం బలహీనతకు లోనైన ప్రభు దగ్గర ఆత్మ కుప్పగూలాలి అని నువ్వు ఆ శరీరాన్ని నడిపించటానికి ఆత్మ ఎంత గొప్పగా ఉందో చెప్పడం కొరకు బలహీనమైన శరీరాన్ని ఆత్మ ఇట్లా పట్టుకొని తీసుకొచ్చి వాక్యం వినిపించటానికి 40 రోజులు కూడా చేశాడు. అది 40 రోజుల పాటు. పైగా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యములో యేసుక్రీస్తు వారిని పంపటం, సాతాను కూడా ఎగదోలటం, దాని దగ్గర గెలవటం కావాలని నీకు నేర్పాడు. ఇలా ఉంటుంది దాని దెబ్బ చూసుకోవని. నువ్వేం చేశావు? ఆమలాలు కరిగిపోయి, ఏడు పొరలు కరిగిపోయి, మొత్తం గ్యాస్ ట్రబుల్ వచ్చి, గ్యాస్ట్రిక్ వచ్చి, సర్వనాశనం అయిపోయి, ప్రభు కొరకు పాట పాడక, కూర్చోలేక, ఉండలేక, నిలబడలేక, వంగలేక అయిపోయింది. ఉపవాసం ఏంటో తెలుసా? ఉపవాసం అంటే ప్రభువు కొరకు నిత్య తలంపు కలిగి జీవించటం. తిండి మానేస్తే ఉపవాసం అనరు. అది పైగా ఎవరికి చెప్పొద్దన్నాడు మహానుభావుడు. మీరు ఉపవాసం చేస్తే ఎవరికి చెప్పొద్దంటే ఏకంగా బోర్డు పెడతాడు. ప్రతి బుధవారం ఉపవాస కూడిక 10 to 12 ఉన్నాయి, మళ్ళీ 4 మళ్ళీ ఎక్కువగా ఉండవు. పైగా ఏమైనా తెలుగు ఉంటాడా? అట్టి పండ్లు, కొబ్బరి నీళ్ళు, పాలు, ఇంత బోండాలు, మైదా, ఇంకేం ఆకలైద్ది. చెప్పొద్దురా అన్నాడు. భార్య కూడా తెలియకూడదు పెళ్ళి అయితే. ఇది ఉపవాసం అంటే. పళ్ళన్నీ బిగబట్టి ఉపవాసం ఉండి రోజున అంటాడు. ఎవడి కొరకు ఉపవాసం? ఎవడన్నమన్నా నిన్ను? కళ్ళకు చెప్పాడా? చదవాలరా బైబిల్ని. దైవజ్ఞాన సంగతులు నేర్చుకోవాలి లోకంలో. ఎప్పుడు చూసినా అంతేనా? ఎప్పుడు చూసినా అంతేనా? మారరా అండి? చీకటి కోణం అంటారు దీన్నే, చీకటి కోణం. చీకటి కోణాన్ని పాలద్రోలాలి కనుకనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి లోకానికి? ఎందుకు వచ్చాడు? ఇవన్నీ పోవాలి నీలో. వెలుగు నింపాలనే క్రీస్తు ఆశ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. సుంకరులు, పరిచయులు, జాతి, మిశ్రమ జాతి, యూదులు, ఇజ్రాయేలీలు, సుంకరులు, పరిచయులు, శాస్త్రులు, రకరకాల జాతులు లోకంలో ఉన్నవి. వీళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, అంతే. ఇంకా మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమి ఫలం? మనల్ని ప్రేమించిన వారిని కూడా మనం ప్రేమించాలి అన్నది నేర్చుకోవాలి ఇక్కడ. అదే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మా అబ్బాయికి ఉంగరం పెట్టాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి పెట్టకపోతే ఎట్టా? అందుకు పెడుతున్నావా? అందుకే నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు అలా ఎవ్వడికైనా సరే ఫస్ట్ బైబిలే ఇస్తా. నేను ఏమి ఇచ్చినా వాడు ఆగం చేసుకుంటాడు, ఖచ్చితంగా ఆగం చేసుకుంటాడు. నేను ఏదండి నేను వాడికి వాచ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆగమే చేసుకుంటాడు. బైబిల్ ఇస్తే చదువుకుంటాడు ఆగం కాకుండా. అందుకే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ముందు బైబిల్ ఇస్తా. ఎందుకు? దాంట్లో ఉంది బ్రతుకు. ఇది నేర్పు సమాజానికి. అమ్మ వాళ్ళు మన పెళ్ళికి ఇచ్చారమ్మా, మనకు అది పెట్టారు, మనం పెట్టకపోతే ఎట్టా? వాళ్ళు పెట్టారు కాబట్టి మనం పెట్టాలి, లేకపోతే పెట్టా పైగా లెక్కలేసుకుంటాం. చూసినవా మనం అది పెట్టావు, వీళ్ళు పెట్టలేదు వాళ్ళు అంటే అర్థం ఏంటి? ముందే కలిగి ఉంటుంది దరిద్రం లోపల. మనం పెట్టామనుకో వాళ్ళు పెడతారు అని. ఇదేం ప్రేమరా? ఇదేం ప్రేమ? పైగా మళ్ళీ ఖాతా బుక్ ఒకటి రాసుకుంటాం. ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ సెల్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు రాసేసుకుంటాం దాంట్లోనే. అన్న ఇది అన్నే వాళ్ళ నూరు, ఇది వచ్చింది. ఇప్పుడు మొత్తం తీసి వాళ్ళ ఫంక్షన్కి మళ్ళీ మనం ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. దీన్ని ప్రేమ అనరు, దరిద్రం అంటారు. మార్చాలి కదా. వాళ్ళు పెడతారని పెట్టకూడదండి, మనకు అనిపిస్తే పెట్టేయాలంతే. వాళ్ళు ప్రేమిస్తారని ప్రేమించకూడదు, నాకు అనిపిస్తే ప్రేమించేయాలంతే, అంతే. మళ్ళా తీసుకోవటం ఏంటి? రివర్స్ ఇవ్వటమే.
ఇది ప్రపంచానికి క్రీస్తు నేర్పాడండి. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును అంటే మీకు ఫలము ఏమీ లేదు. సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా. ఎప్పుడైతే సుంకర్లన్న పదం వాడాడో సుంకరు జాతిలో ఒక ఆయన లేచాడు. అరే ఇంతవరకు కూడా మా జాతిలో ఎలాంటివి నేర్పారు, కానీ ఈ మహానుభావుడు ఇంత మంచి మాట నేర్పాడే, ఈ మహానుభావుడు మాట ఒక్కసారి నేను పాటించి ప్రపంచానికి చూపిస్తే ఎలా ఉంటుంది అని సుంకరి జాతిలోంచి లేచాడు. సుంకరి ఏంటి ప్రేమించమని ప్రేమిస్తున్నామా మేము? మాకు అదే నేర్పాడా? ఇదే నేర్చుకున్నామా మేము? ఇదేనా మేము నేర్చుకుంది? వాడు ప్రేమించకపోతే ఏంటి, నేనే ప్రేమిస్తా. ప్రేమని ఇస్తున్నా, తీసుకోవాలనుకోవట్లేదు, ఇస్తున్నా. అది సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. అంటే సుంకరుల యొక్క మనస్తత్వం ఎలాంటిది? ప్రేమిస్తే ప్రేమిస్తారు, అప్పడమిస్తే అప్పడమిస్తారు, చారెత్తే సారేస్తారు, అంతే. అదేనా? అంతే. ఇలాంటిది వద్దు మనకి. ఇప్పుడు కొత్తగా ఒకటి చేయాలి. ఎందుకు? యేసుక్రీస్తు వారి మాట ఒక్కసారి మనకు టచ్ అయిందంటే కొత్త తలంపు లోకంలో పుట్టాలి. అప్పటి వరకు ఎవడు చేయకూడదు. ఆరైతే మీ పెళ్ళి చేయమండి. ఒరే నీ కూతురు నైట్ 9 కంటే పుట్టిన బిడ్డని చంపేస్తావురా సాలా? ప్రపంచానికి స్ట్రైట్ ప్రశ్న. నీ కూతురు లేదా నీ కోడలు 6 తర్వాత డెలివరీ అయితే పుట్టినటువంటి బిడ్డ ఆడే కానీ మగే కానీ చంపేస్తావా? మాడ పుట్టుకి టైం ఫిక్స్ చేస్తావా? ప్రపంచములో క్రైస్తవుడు 6 అయితే పెళ్లి చేయడు. నేను రివర్స్. క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు రివర్స్. వీడియో చేయలేదని సరే నేను 6 పెళ్లి చేస్తా, 9 పెళ్లి చేస్తా. నువ్వేమంటారా చెప్పడానికి? అసలుకే ఇవి నేర్పరు. ఎందుకు? భయం. నీ అమ్మ మొగుడిదా 6? ఎవరిదే? భూమి, వెలుగు, చంద్రుడు ఇచ్చే వెలుగు, చీకటి నా దేవుడి కష్టం. అది నా దేవుడిచ్చింది. అది ఋతులు రావాలంటే చంద్రుడు తిరగాలి. చంద్రుడు ఎవరో? చిన్న జ్యోతి. నా దేవుడు కలిగించిన శూన్యంలో భూగోళం మీద ఉపయోగపడటానికి నా దేవుడిచ్చిన వెలుగది. నువ్వెవడరా? ఎవడండి వీడు అసలుకి? ఎవడు? చీకటి కోణం. నేను అన్ని రివర్సే చేస్తాను. ఎందుకు? బైబిల్ను బాగా చదువు. యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తే జవాబు ఎవరికి చెప్పడం. మరొక ప్రశ్న తీసుకొచ్చి ముందు పెడతాడు. నిన్ను వెలుగులోకి తీసుకురావాలి. తేవాలా వద్దా? ఇవి ఎక్కడ ఎన్ని ఎందుకు వచ్చాయి? ఎక్కడున్నావు నువ్వు? అందుకే అంశం ఈ రోజున చీకటి కోణానికి వెలుగు ప్రదాత. అంటే చీకటి అంటే పడదా? చీకటి అంటే వద్దా? చీకటి అంటే అదా? అందుకే చెప్తున్నా, నీ కోడలు కానీ నీ కూతురు కానీ నైట్ కానీ తెల్లవారుజామున కానీ చీకట్లో కానీ ప్రసవిస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి చంపేయి. ఎందుకు? చీకట్లో పుట్టిందిగా, మరి చంపేయి. తెలివి తక్కువ దద్దమ్మలు వీళ్ళు మళ్ళీ మనకు నీతులు చెప్తారు. క్రైస్తవ్యం ప్రియమైన దేవుని పిల్లారా, వెలగాలి. ఏంట్రా ముహూర్తం? ఏంట్రా ముహూర్తం? దేవుడు చెప్పిందే ముహూర్తం. యేసయ్య చెప్పిందే ముహూర్తం. వాక్యం చెప్పిందే ముహూర్తం. అంతే. పంతులు గడి పెడితే ముహూర్తం అయిపోద్దా? వాడి బతికే బాగలేదు ఊర్లో, మీరు వెళ్ళి చూడండి. ఈడేం చేస్తాడు ఇంక మనకొచ్చి? ముహూర్తంలో ఏమి ఉండవు. దేవుడి ప్రార్థన ఈ క్షణం స్టార్ట్ చేయి, నీకు అపజయం ఉండదు. ఇంత నమ్మకం ఎందుకు ఉండదు? అడగమన్నాడు. ఇంత అల్ప విశ్వాసం లేకుండా అడుగు ప్రభుని, ఎంత బాగుంటుంది. అడగాలి కదండి దేవుణ్ణి. నువ్వు చేస్తావంటే నేను అలాగే చేస్తానండి. నిజం ప్రియమైన దేవుని పిల్లారా. మా నాన్నగారు చనిపోయారు. నైట్ బయలుదేరుతున్నా. అయ్యో పచ్చిది ఒంటితో పోకూడదు అయ్యో అన్నారు. ఏమయ్యో అన్నా. నాకు శుక్రవారం అయ్యో తెల్లారితే ప్రభు అయ్యో అని చెప్పిన. పోకూడదు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వెవడమే అసలుకి? నీకేమొచ్చురా బైబిల్? అప్పుడే బయలుదేరినా. తీసుకెళ్ళి 700 పెట్టా. ఒకరోజు వస్తుంది ఎవరికైనా, నువ్వే నేను పోతాం అంతే. అయిపోయిందా? తెల్లారి శుక్రవారం బయలుదేరామో వచ్చావా? పొలిమేరు దాటకూడదు. మరి ఏం దాటాలో? మరి పొలిమేరు దాటిపోతే పొలిమేరకి భయపడతావు, బొద్దింకకి భయపడతావు, బల్లికి భయపడతావు, కుక్కకి భయపడతావు, ప్రతి దానికి భయపడతావు, కానీ వాక్యానికి మాత్రం భయపడతావు. ఈ క్రైస్తవుడు
మహానుభావులు వీళ్ళంతా. అందుకే ఈ అంశాన్ని కష్టపడి రాశా ప్రియమైన దేవుని పిల్లారా. నాకు బాధ ఎక్కువండి. క్రైస్తవులకు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని నువ్వు పట్టించుకుంటే కష్టం. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనే అన్నిటికీ, అంతే. ప్రార్థనే అన్నిటికీ రక్ష, అంతే. ఎప్పుడైతే సుంకరులు ప్రేమించిన వారిని ప్రేమిస్తానగానే సుంకరులు ఒకరికి లేచింది, ఏంటి ఇలా చేస్తున్నావా, మేము అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయాలి అనుకున్నాడు, ఇలాగే చేశాడు. 18:13 ఒక సువార్త. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించుము, పాపిని నన్ను కరుణించుము. ఎందుకు? ప్రేమించిన వారిని ప్రేమించే జాతిలో ఉన్నటువంటి వాడిని నేను. అందుకే ప్రభు వైపు కన్నెత్తడానికి ఇష్టపడలేకపోతాడు. ధైర్యం చాలట్లా. ఎందుకు? వెలుగు నింపాడు బాటతో. వాడు చీకటి కోణాన్ని పారద్రోలేసరికి, వెలుగు లోపలికి వచ్చేసరికి ఒక్కసారి నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నానా, నాకు పెట్టేవారికి పెడుతున్నానా, నన్ను ఇష్టపడేవారిని ఇష్టపడుతున్నానా, ఏంటి నాలో ఉన్న ఈ దరిద్రం తొలగిపోవాలని చెప్పేసి ప్రభు దగ్గర మోకరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దూరముగా నిలబడి కన్నులెత్తి చూసుటకైను ధైర్యము చాలక. ఎంత తగ్గింపు చూడండి. రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నా, వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నా. అలా కాకుండా ఇక నుంచి కొత్త కోణం, ప్రేమని పంచటానికి నీ మాట వెలుగుగా నింపావు గనుక చీకటి కోణాన్ని చుంకర్లోంచి పారద్రోలిన ఘనత వాక్యాంతి మన ముందు పెట్టాడు దేవుడు. సుంకర్లు అలాగూ చేయుచున్నారు కదా, అలా చేయకూడదు, అలా చేయకూడదు. అందుకే ప్రార్థిస్తున్నాడు చూడండి. పాపినైన నన్ను చీకటి కోణము నాలో ఉంది ప్రభువా, అది పారద్రోలు నాయనా అని. పాపినైన నన్ను చూసారా? అంటే వెలుగు నింపబడిందా? అయ్యో ఇప్పటి వరకు ప్రభు అని ఎలా చేశానా, కాదు ఇలాగ చేస్తా ప్రభు, ఇలాగ చేయాలి ప్రభు, నాకు తెలియకుండా చేసుంటానేమో, చేయాలి ప్రభు. ఇది నేర్పమన్నాడు దేవుడు. ఇది చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పద్ధతి. తీసుకురావాలి, ఆలోచింప చేయాలి కదండి, ఆలోచింప చేయాలి. ఇప్పుడు నేటికి ఒక పరిచయుడు ఉన్నాడు, అతనిలాగే ఉన్నారండి లోకం 100%. నేటికి ప్రజెంట్ 2020 ఈ దినం వరకు, డిసెంబర్ 25 ఈ రోజు వరకు కూడా ఇలాగే ఉన్నారు. వారి గురించి వివరణిస్తున్నప్పుడు ఒక్కసారి దాంట్లో దేవుడు దాచిన ఉద్దేశం చూడండి. 10 నుంచి 12 వరకు, అదే లోకా 18. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చెప్తున్నాడు, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు? అప్పుడు ప్రార్థన చేసుకోవాలనుకుంటే ప్రారంభంలో కొండ మీద ఉండేవాడు, ఆ తర్వాత గుడారాలు ఉండేవాడు దేవుడు, ఆ తర్వాత ప్రార్థనా స్థలాలు వచ్చాయి కాబట్టి ప్రార్థనా స్థలాలకు వచ్చేవారు. ఓకే, మనకు అర్థమైపోతుంది. ప్రార్థన చేయుటకు ఆ స్థలానికి వెళ్తున్నారు. వారిద్దరు ఎవరయ్యా అంటే, ఒక ఆయనేమో పరిసయ్యుడు, ఒక ఆయనేమో సుంకరి వెళ్తున్నారు. పరిసయ్యుడు నిలబడి, పరిసయ్యుడు నిలబడి మన ప్రార్థన చెబుతున్నా. మనం ఎలా చేస్తాం ప్రార్థన? మన ప్రార్థన ఇలా ఉండకూడదండి అసలు. దరిద్రం ఇది. ప్రార్థనేనా? ప్రార్థన చేయుటకు వెళ్ళారండి దేవాలయానికి. ఈ రోజున కూడా మనము ఆరాధించడం కొరకు దేవాలయానికి వస్తున్నాం క్రీస్తుని. ఆడేం చేశాడు, మనం ఏం చేస్తున్నాం, సేమ్ టు సేమ్ కనబడుతుంది కదా. వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఆ పరిసయ్యుడు అంటున్నాడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతుడై ఉన్నాను. ఇదేం ప్రార్థన అసలుకి? అసలు ఇదేం ప్రార్థన? ప్రార్థన అన్నది ఎలా చెయ్యాలో కూడా తెలియకుండా ధర్మశాస్త్రాన్ని ప్రజలలో విడమరిచి బోధిస్తున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. పరిచయాలు కదండి. మరి శాస్త్రులు పరిచయాలు అంటే ఎవరనుకుంటున్నారు? ప్రజల్లో ఉండేవాళ్ళు. ఎలా ప్రార్థిస్తున్నాడు? ఇతర మనుషులు ఎందుకు వచ్చారు, సుంకరు ఎందుకు వచ్చాడు, అన్యాయస్తులు ఎందుకు వచ్చారు, వ్యభిచారులు ఎందుకు వచ్చారు,
వాళ్ళలాగా లేనందుకు అని వాళ్ళలో ఒక కోణం ఉంది. ఆ కోణం చెప్పట్లే అక్కడ ప్రార్థనలో. ఏ కోణం చెప్పండి? మీరు చాలాసార్లు విన్నారు. వాళ్ళు ఒక కోణం ఉంది. ఆ కోణం ఏంటి ఇప్పుడు చెప్పాలి మీరు. అంటే ఇప్పుడు వాడు 4 అన్నాడు. చోరులు, అన్యాయస్తులను, వ్యభిచారులు, ఇతర మనుషులు, ఈ సుంకరి 5 అసలు దాచిపెట్టాడు ప్రార్థనలో. పరిసయ్యుడు ఈజ్ ఈక్వల్ టు ధనాపేక్ష కలిగిన వాడు. మరి అదెందుకు రాలేదు? ప్రార్థనలో ఉండాల్సింది అదే కదా, ధనాపేక్ష లేకుండా అని మొదలుపెట్టుంటే బాగుండేది ప్రార్థన. అది లేకుండా ఇది చూపిస్తున్నాడు అంటే ఇదేం ప్రార్థన? పైగా ఈ సుంకరి వల్ల ఎందుకు వచ్చింది? సుంకరి వల్ల ఎందుకు వచ్చింది? అయ్యా నేను వాళ్ళలాగా నేను ఎందుకు నీకు వందనాలు అయ్యా, వాళ్ళలాగా నువ్వెందుకుంటావు? నీకులాగా నువ్వు ఉండాలి కానీ వాళ్ళలాగా నువ్వెందుకుంటావు? ఇదేం ప్రార్థన? ఆ పోరగాళ్ళలాగా నా పిల్లగాళ్ళు ఎందుకు నీకు వందనాలు దేవా? ఇదేం ప్రార్థన? ఇలా ఎలా చేస్తాం ప్రార్థన? ఇలా ఎలా చేయాలి? ఇదేం ప్రార్థన? ప్రార్థన అంటే నీ వ్యక్తిగత తలంపులు వాక్యానికి దూరంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా, లేకపోతే మరొక రకంగా ఉన్నాయా, ఇన్క్లూడింగ్ నీ రౌండ్తో కూడుకున్నది ప్రార్థన అయితే వీళ్ళెందుకు వచ్చారు మధ్యలో? అసలు దీన్ని ప్రార్థన అంటారా? ప్రార్థన చేయుటకై అని రాయబడింది. సంఘానికి ఆరాధన చేయుటకై అని రాయబడి మనం వచ్చినప్పుడు ఈ ఆరాధన అనగానే ఇంతే, దయా సదిరిపోవాలి ప్రియమైన దేవుని పిల్లారు ఎగిరితే. ఇది ఎట్లా ఇద్దండి అసలు ప్రార్థన? ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞుడు అందుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు చెబుతున్నాడు సారు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయ్యా వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తున్నా, నా సంపాదనలో 10వ వంతు ఇస్తున్నా. మరే ఒకటి నీకు అర్థం కావాలి, ద్వితీయోపదేశ కాండం 17:8 జోబులు పెట్టేసుకో. ఏముంది అక్కడ? నీకు శక్తినిచ్చింది ఎవడో? నీకు బలాన్ని ఇచ్చింది ఎవడో? దేవుడు శక్తిస్తే 10 గంటలు పైన బయటికి వెళ్ళి కష్టపడుతున్నావు ఈ శరీర అవయవాలతో. వచ్చిన సంపాదనలో దేవుడికి ఏదో ముష్టిగా పడేస్తూ మిగతాదంతా నీకు ఆడుకుంటూ ప్రభువుకు పెట్టానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఈ శరీరంలో శక్తే లేకపోతే వీడు బయటికి వెళ్ళగలడా? పని చేయగలడా? డబ్బులు రాగలవా? దేవుడికి ఇవ్వగలడా 10వ వంతు? ఇదేం ప్రార్థన? అసలు దేవుడికి ఇవ్వటం ఏంటి నాకు తెలియకడుతున్నా. ఇది చాలా వరస్ట్ పదం ప్రపంచంలో అండి. నేను దేవుడికి పెట్టా అంటే నాకు చాలా కోపం వచ్చేది. దేవుడికి పెట్టడం ఏంటిరా? బెచ్చగాడా? దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడి పెట్టినటువంటి భిక్షలో నువ్వు ఉంటున్నావు. దేవుడు పెట్టే ఏంటి? దేవుడు పెట్టే ఏం పెడతావు దేవుడికి? సొమ్మొద్దు సార్, రొమ్ము కొట్టుకోవాలి దేవుడి కోసం. పరిసయ్యుడి ప్రార్థన చూసారా? సుంకరి, వెలుగు నింపిన సుంకరి, వెలుగు నింపబడ్డ వాడి ప్రార్థన చూసారా? 2 ప్రార్థనలో ఈజ్ డిఫికల్ట్. డిఫరెన్స్ వేలో ఎందుకు కనపడుతుంది తెలుసా? ఈ రోజున కూడా ప్రార్థనలో మనం అలాగే ఉన్నామేమో, చీకటి కోణం అని చెప్తున్నాడు ఆయన. 10వ వంతు చెల్లిస్తున్నా. ప్రభు శక్తిస్తేనే బయటికి వెళ్ళామని, ప్రభు కృప చూపిస్తేనే రాకపోకల్లో ఇంటికి వచ్చామని, ప్రభు కృప ఉంటేనే ఇగో ఈ స్థితిలో ఉన్నామని, ఈ స్థితినిచ్చిన దేవుడికి నేను నా పరిస్థితి ఏంటి అని ఈ ప్రార్థన ఏది సుంకర్లో? ఈ ప్రార్థన ఏది? అందుకే తీర్పు వచ్చేసింది. మనం ఎప్పుడేమనుకుంటున్నాం? తీర్పు ఎప్పుడో జరిగిద్దంటే తీర్పు ఎప్పుడూ జరగదు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్ నీకు తీర్పు జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ప్రార్థన చేశారు సుంకరి పరిసయ్యుడు, వెంటనే తీర్పిచ్చాడు దేవుడు. 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, 10వ వంతు చెల్లిస్తున్నాడు, వాళ్ళగా లేను అన్నాడు. అయినా సరే తీర్పు వెళ్ళింది తెలుసా? సుంకరికి అనుకూలంగా వెళ్ళింది. ఎందుకు చెప్తాను చూడు. 14వ వచనము, 18-14. అతనికంటే ఇతడు
పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడే, సంఘానికి వస్తున్న ఆసక్తి కనబరిచినప్పుడే తీర్పు జరిగిపోయింది. ఆసక్తితో వచ్చాడు, నా వాక్యం పట్ల విశేష ఆసక్తి కలిగి ఉన్నాడు, తీర్పు జరుగుతూనే ఉంది. అప్పటికే ప్రతిరోజు దేవుడు కొరకు ఇచ్చే మూమెంట్ తీర్పు జరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండవ రాకల్లో తీర్పు తీరుస్తాడండి. అంత అబద్ధాలండి. రెండవ రాకల్లో తీర్పులే ఉండవండి. ఇక్కడ తీర్పు పరిగణలోకి తీసుకుంటాడండి. రెండే మాటలతో లెఫ్ట్ రైట్ పో అని చెప్తాడండి. అంతేనండి, అంతే. నీ సావుతో అది పులి స్టాప్ పడుతుంది. రెండు మాటలతో జీవితం ముగిసిపోతుంది. అంతే. తీర్పు ఎక్కడ జరుగుతుంది? వీడి ఆసక్తి ఏంటి? దేవుని పట్ల ఉద్దేశం ఏంటి? వీడి జీవితంలో నేను ఎన్ని క్రిస్మస్లు ఇచ్చా? ప్రపంచం అనుకుంటున్న పండగ, నేను అనుకుంటున్నటువంటి వాక్యసారమైన ఉద్దేశం ఎలా ఉన్నాడు? ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. రావా? బైబిల్ వస్తుంది. పదవం చెల్లించున్నానని ప్రార్థించాడు. ఇప్పుడు తీర్పు ఎలా వస్తుంది తెలుసా? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను, పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడు అని చెప్పేశాడు దేవుడు. అక్కడ ఏం కనబడింది? దేవుడికి హెచ్చింపు కనబడింది, కానీ తగ్గింపు ఉండాలి. కిందకు వస్తుందే కనబడింది మనకి. తగ్గింపు దేంట్లో ఉండాలి? తగ్గింపు దేంట్లో ఉండాలి? తగ్గింపు దేంట్లో ఉండాలంటే, అమ్మా ఎక్కువసేపు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, పావుగంట వాక్యం చెబుతా. ఇది తగ్గింపు. అంటే సంఘానికి వచ్చే బిడ్డలకి ఇబ్బంది కలగకుండా ఉండటం కొరకు సారు పావుగంట వాక్యం చెప్తారు. ఇది తగ్గింపు. ఇదే కదండి తగ్గింపు అంటే. ఎన్ని గంటలకు వస్తాం మనం సంఘానికి? కనీసం ఇలాంటి సందర్భాలు వచ్చినాయంటే తెల్లవారులు అక్కడ పైగా రాత్రి అంతా పని చేసి తల అలిసిపోయింది అబ్బయా అని పెడుతాం మనం. దేని కొరకు చేశావు? నువ్వు వెళ్ళే సంఘంలో వాక్యం ఉందా? క్రిస్టమస్ అనేది పండగ కాదని, క్రిస్టమస్ అనేది క్రీస్తును ఆరాధించడంలో నువ్వు నేర్చుకోవలసిన సంగతులని నీకు నేర్పారా? ఏంటి? ఎక్కడున్నావు? చీకటి కోణంలో ఉన్నావు కదా. అందుకే చెబుతున్నాడు, ప్రేమను ఎలా పంచాలో తెలియని వాడికి ఒక్క మాటతో ప్రేమను పంచే మాట తగిలినప్పుడు తనలో ఉన్న తగ్గింపు ఈ రోజున నీకు కనబడుతుంది. వాడిలో ఉన్న చీకటి కోణం పాలద్రోలబడింది. ఈ పరిసయ్యుడిలో చీకటి కోణం అలాగే ఉండిపోయింది. మనం కూడా అలాగే ఉండొచ్చావేమో ప్రారంభం నుంచి. దేవుడు చెప్తున్నాడు అదే మాట. 1 పేతురు 2:9. మనం కూడా అంటే చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మటే, అమ్మమ్మలు అమ్మటే, తాతమ్మలు అమ్మటే శంగు పట్టుకొని తెల్లవారుజామున పోయి, తెల్లవారుజామున నువ్వు ఎందుకు పోయావురా? అరే నాకు ఒకటి అర్థం కావాలి ఇక్కడ. ఈ ప్రపంచం చెప్పట్లేదురా, ఎన్ని ప్రశ్నలు వేసినా. ఇప్పుడు తెల్లవారుజామున ఆరాధన చేయాల్సిన అవసరం వచ్చిందంట. చేస్తే మంచిదే. ఏం చేసావు? తెల్లవారుజామున 3 పోయావు, ఏం చేసావు? 4 పోయావు, ఏం చేసావు? ఏమైనా వాక్యం చెప్పావా? ఏం చేసావు? ఎందుకు వెళ్ళావు? తెలిసి వెళ్ళావా? ఆచారంగా వెళ్ళావా? వాళ్ళు వచ్చారు, సాంబ్రాణి, బంగారం, బోళం తెచ్చారు. నువ్వేం తెచ్చావు? కొవ్వొత్తులు, కోడిగుడ్లు, ఇంకా అట్టిపండ్లు. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కదా. ఆచారమేనా? ఆచారమే. ఇప్పుడు ఈ కోణాన్ని దేవుడు చీకటి కోణం అన్నాడు. తెల్లవారుజామున ప్రార్థనకి వెళ్ళటం తప్పు కాదు, చేతుల్లో క్రొవ్వొత్తి పట్టుకోవటం అంతకంటే తప్పు కాదు, కోడిగుడ్డు పెట్టుకోవడం అంతకంటే తప్పు కాదు. ఇంతకీ తప్పేంటి? తప్పేంటి? ఇవి తీసుకెళ్ళాలి అన్న తలంపు తప్పు. ఏం తీసుకెళ్ళాలి? బైబిల్ ఉంటుందో తెలియదు కానీ ఈ మాత్రం చేతిలో ఉంటాయి. నేను కూడా చేసిన వాడినే, అందుకే చెప్తున్నా. అనుభవం కదా ఇవన్నీ నాకు. మరి అప్పుడు చిన్న పోరగాలం కదా, తీసిపోతూనే ఉంటారు లాక్కపోయి. ఆయన చెప్పాడు నిద్ర చచ్చిపోయాక నిద్రపోతాడు అందరం, టెక్కో అనుకుంటా. అది ఏం చేశాడు? మళ్ళీ 9ంటికి ప్రార్థన, మళ్ళీ నిద్రే. చీకటి కోణం. అలాంటి చీకటి కోణం నుంచి అందరూ బయటికి రావాలి. ప్రభు కొరకు చేయటం అంటే వాక్యాన్ని చదవటం కానీ, వాక్యాన్ని గ్రహించటం కానీ, తెలియని వారికి చెప్పటం కానీ, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఎవడు చెప్పని సంగతులు చెప్పాలి. ఇది క్రిస్టమస్.
అయితే చదువుతున్నాను 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఇలాంటివి చేసే వచ్చారా, వచ్చినాక మళ్ళీ చేస్తున్నారా? ఇలాంటివేనా ఇలాంటి నుంచి వచ్చారా, మళ్ళీ చేస్తున్నారా? ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. ఆశ్చర్యకరం అంటే అబ్బా అప్పటి వరకు ఇలాంటివి ఉన్నాయా? ఇప్పటికీ కూడా అవే ఆచారాల్లో వచ్చినటువంటి ఆనందం దేవుడికి ఏమి ఉండదండి. నీ ఆచారం వల్ల దేవుడికి ఆనందం ఏమిటో చెప్పండి. ప్రారంభంలో ఒక మనిషి చనిపోతే తీసుకెళ్ళి పారేసినప్పుడు దాన్ని నిష్టగా శుద్ధి చేసుకోవటానికి దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ కొరకు, యూదుల కొరకు పెట్టాడు. మంచిది, శవాన్ని తీసుకెళ్ళావు, ఎందుకు తీసుకెళ్తాం తెలుసా? ఎందుకు స్నానం చేయాలో తెలుసా? తెలియదు అంటూ తెలిస్తే బాగుంటుంది. మరి అంటే ఏంటి అసలుకి? అంటే ఏంటి? పైగా కులం లేదు, మతం లేదు, మనందరం ఒకటే, ఇక్కడ అంటు లేదు, సత్యం మాత్రం అంటూ అన్నాడు. అసలు అంటే ఏంటండి? అంటే ఏంటి తెలియదు. దేవుడు చెప్పినా వినడం అంటు కాదు సార్. అది మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడైతే వాడు శుభ్రపరుచుకుంటాడు కాబట్టి క్రిములు అన్నవి బాడీకి రావు. ఎందుకు? అటుపోయి వచ్చి కాళ్ళు చేతులు మొక్క శుభ్రం కడుక్కుంటాడు, స్నానం చేస్తారు కాబట్టి, చెమట పట్టింది కాబట్టి, క్రిములు ఉండవు కాబట్టి మనిషి బాగుంటాడు. ఇంకో సెకండ్ ఇచ్చినా బాగుంటుంది. చనిపోయిన తర్వాత వ్యక్తి కదలలేడు కాబట్టి కదలలేని వాడు దగ్గరికి కంటికి కనిపించినటువంటి కోటాను కోట్ల క్రిములు పట్టి పీకుతుంటాయి. మనకు కనబడవు. అవి మైక్రోవేవ్ ఉంటే కనబడుతుంది, మైక్రోస్కోప్ ఉంటే కనబడుతుంది. శవం దగ్గర చుట్టూ అప్పటికే సెంట్లు పెడుతుంటాం మనం. ఎందుకు? డిస్కంపోజ్ అవుతుంది బాడీ. ఎందుకు పెడతాం? అగరబత్తీలు ఎందుకు పెడతాం? ఐసు స్మెల్ రాకుండా కాపాడగలిగావు, కానీ క్రిములు లేకుండా కాపాడగలిగావా? క్రిమి వ్యాపిస్తుంది. వచ్చేవారి పోయేవారిలో అనేక మంది తిరిగి వారి ప్రాంతానికి వెళ్ళాలి, వాళ్ళు ప్రయాణం చేయాలి, ఆ ఇంట్లోకి వెళ్తారు, ఈ ఇంట్లోకి వెళ్తారు, వాటితో మాట్లాడతారు. ఇవన్నీ తగలడానికి ఏమవుతాయి అంటే రాని రోగము ఏదైనా వచ్చిద్దేమో జాగ్రత్త అని క్రిముల నివారణ కొరకు స్థానం. ఇది అంటు కాదు. అంటరాని వాడు అంటూ దేవుడికి ఎవడో లేడు. ఇది పెట్టాడు. కానీ ఈరోజున మనం దీన్ని అంటుగా, లేకపోతే దీనికి ఒక సిద్ధాంతంగా, దీనికి మరొకటిగా 15 రోజులు తలకొరి పెట్టాడు, బయటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ప్రశ్నకి ఆన్సర్ లేదు మన దగ్గర. బైబిల్ చెబుతున్న విండో ఎందుకు లేదు? చీకటి కోణం వచ్చింది. అందుకే వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు చనిపోయినా కూడా అదే సిద్ధాంతం పాటించారు కదా. తెల్ల బట్టలు చుట్టారు, అత్తరేశారు, బంద్ చేశారు, అన్ని చేశారు, అయిపోయింది. మొత్తం పక్కకి వెళ్ళి మనిషి బయటకు వచ్చేసాడు. ఇవన్నీ కూడా పనికిరామని చెప్పాడు. మనం చెప్తే వింటారా? బైబిల్ చెప్పినా వింటారా? రేపు ఆయన అడిగితే ఏంటి పరిస్థితి? మరి ఇది అంతేంట్రా, నేను ఎప్పుడు చెప్పలేదుగా, స్వచ్ఛమైన క్రైస్తవులు ఇవేమో నువ్వు అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? తీర్పు అప్పుడే జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా బొచ్చెందుకు నా దేవుడికి నా తెలియకెడతాను, నీకే నచ్చదు, నచ్చిద్ది మనకే, ఆయనకెందుకు ఇది ఎందుకు ఇస్తున్నావు? బొచ్చిచ్చినోడు బొచ్చ పట్టుకుంటాడు రేపు పొద్దుపూట. ఏమి ఇవ్వాలి? హార్ట్ కదా దేవుడు అడిగింది. హృదయాన్ని ఇవ్వమంటే దేవుడు అంటే, లేదు ప్రభా నేను ఈ పరిగ్రహాన్ని బొచ్చిస్తా ప్రభా నువ్వు తీసుకో అంటాడు. ఇదేం చేసుకుంటాడు? చెప్పాలి. ఆన్సర్ ఉందా మన దగ్గర? చీకటి కోణం. మహానుభావుడు కష్టం అంతా వృధా అయిపోయింది కదండి. ఎందుకు వచ్చాడో తెలియదు. పెద్ద ఫెస్టివల్ క్యార్నివల్, తర్వాత డామ్ డిస్కో, పైగా మళ్ళీ ఇల్లంతా క్యార్నవల్స్ అంటే నైట్ పూట ఎగట్టమా? అంటే మామూలు టైంలో వాక్యాలు చెప్పలా, నైట్ పూట పోయి చెప్తాడు ఇళ్ళలో పోయి సౌండ్ చేసుకుంటూ పోయి. అందరికి డిస్టర్బెన్స్. వాళ్ళు చేస్తారా? క్రైస్తవ్యం ఈ రోజున అప్రతిష్ట పాలైందంటే ఇలాంటి వాడి వల్లే. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా. మరి దేవుడి దగ్గరికి రావాలి, మంచిగా స్నానం చేసి ఫ్రెష్ ఉన్న బట్టలు వేసుకొని లేచేసుకొని వచ్చి ఏం నేర్పాలనుకుంటున్న మహానుభావుడు విని ఇవి మన జీవితంలో ఉంటే పక్కకు పెట్టి
పక్క పెట్టి మా నాన్న చనిపోతే వేసుకోవాలరా 3 క్రాపులు అన్న. వచ్చిన మంగళోడికి చెప్పిన నీకు మంగళమే అన్న. అదేంటి నువ్వెవడరా నాకు కత్తిరే పెట్టడానికి? నువ్వెవడరా? ఎందుకు వేయాలి? మా నాన్నకు ఆయుష్ తిరిగింది, మా నాన్న పోయాడు, తీసుకెళ్ళి మట్టిలో పెట్టాం. అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాడు. వీడి పరలోకం చేసుకొని చెప్పాడు. ఆల్రెడీ ఆ పోయాడు, మనకు తెలియదు, చేసేస్తాడా? ఇప్పుడు మళ్ళీ ఇదేంది? మళ్ళీ ఈడేవడరా మధ్యలో? ఈడేవడం వీడెందుకు వచ్చాడు మధ్యలో? మళ్ళీ ఈ బొచ్చు వాడికి వాడించుకుంటాడు తీసుకెళ్ళి. కుదరదు. అంతే. ఇప్పటి వరకు మా ఊర్లో ఎవడు పోయినా ఒక మూర్ఖత్వం లోకాన్ని కాపాడుతుంది అనుకుంటే నేను ముందుంటాను. ఇది మూర్ఖత్వమా? మూర్ఖత్వం ఇది? వాస్తవం. వాస్తవం ప్రియమైన దేవుని పిల్లరా. ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సంఘ సిద్ధాంతాలు, పనికిమైన దరిద్రాలు మొత్తం క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఎలా అర్థమవుద్ది? పండగ వేసుకుంటూ ఉంటాడు. పండగ అయితే పండగ తార వెళ్ళసింది ఆ నింగిలో తారాలట ఏంటిరా? సిగ్గుందా నీకేమన్నా అసలుకి? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది నక్షత్రం. సూర్యమండలములో అత్యద్భుత స్థానాన్ని కలిగి ఉంది అది. ఈ పాట రాసిన బాడక ఎవడో నింగిలో తారేస్తుందట. తారేలటం ఏంటిరా? తారేలటం ఒరే నక్షత్రం నడిచిద్ది. 71 సంవత్సరానికి ఒక్కసారి హేలి అనేవాడు కనిపెట్టాడు సూర్యగోళములో నక్షత్రం నడుస్తుంది అని. నక్షత్రాలు నడుస్తే అవి స్వయం ప్రకాశాలు. తారేలిసింది పాట పాడుతుంది వీడు. క్రైస్తవ్య లోకానికి సిగ్గులేదు. మళ్ళీ దానికి మళ్ళీ డ్యాన్సులు, మళ్ళీ లారెన్స్ ఎత్తే మాత్రం నరకానికి పోతాడు, మీరు ఎత్తే మాత్రం అబ్బో పరలోకానికి వచ్చేస్తారు. మరి తారేలిసిందా? నక్షత్రము నడిచింది. క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం దారి చూపించింది. అంటే నక్షత్రం అనేది నడుస్తుందని చెప్పాడు అక్కడ. ప్రపంచం ఏం చెప్పింది అప్పటి వరకు? నక్షత్రం నడవదు, భూమి గుండ్రంగా ఉంది, భూమి గోళం. ఏబు గ్రంథంలో చెప్పాడు. నక్షత్రం నడుస్తుంది. క్రీస్తు పుట్టుకలో చెప్పాడు ప్రతి వ్యక్తి ఒక నక్షత్రం అని చెప్పాడు ఆయన. నువ్వు ఉదయించాలిరా, నువ్వు ఉదయించాలి. ఎవరెవరెవరెవరెవరు పనికి మాలిన పాటలు పాడుతుంటారు. పనికి మాలిన పాటలన్నీ. అంటే ఎవడు ఏమన్నానా? అయ్యగారులు అనరండి, ఎందుకు నేను అయ్యగారిని కాదు కదండి. మరి నేను అంటానండి, నాకు నోటు దోలెక్కువ. చెప్పకపోతే రేపు మళ్ళీ నాకు అదురుద్దు. మరి మరి నేను రాసిన మాట నువ్వు చెప్పలేదు ఏంట్రా అంటాడు దేవుడు. చెప్పాలి కదా. మరి రాజు గురుకల్పలో స్టారు దగ్గర మీకు తెలుసా? ప్రారంభంలో కొట్టాను ప్రియమైన దేవుని 2-3 ఏళ్ళు దంచిన అంతే. ఇప్పుడు స్టార్ పెడదామంటే అరుణ్ కుమార్ గారు పెద్దగా తయారైంది. ఏమంటాడో ఏం పాడో. లేకపోతే పతి కొంపకు స్టారు. అసలుకే కరెంటు బిల్లు రేటు పెరిగిపోయినాయి. మళ్ళీ ఎంత వస్తుంది ఏంది బిల్లు? నువ్వు స్టార్ పెడితే రాకేమొచ్చింది? నువ్వు స్టారువే. మూసుకుపోయిన అజ్ఞానాన్ని క్రీస్తులో వెలిగించడం కొరకు నీకు ఆయుష్ కాలాన్ని ఇచ్చి, శరీరాన్ని ఇచ్చి, ఆత్మని నమ్మి పంపిన దేవుడికి ఈ రోజున నీ ప్రవర్తన అన్యాయం చేస్తుంది కాదా? చూడమాట 5:14 మత్తయి సువార్త. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వాక్యం చెప్పేవాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకానికి వెలుగు. క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగు ప్రియమైన దేవుని పిల్లారా. క్రైస్తవులు అంటే లోకానికి వెలుగు. లోకం ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా మనం మలచగలగాలి? ఎలా వెళ్తుంది, ఎలా మలచగలగాలి? ఎలా వెళ్తుంది, ఎలా మలచగలగాలి? చెబితే వింటారా? చూపిస్తే వింటారు. చెప్తే వినరు, చేస్తే వింటారు. చేస్తేనే వింటారు. మీరు లోకమునకు వెలుగు. ఎంత నమ్మకం అండి దేవుడికి మన మీద. బైబిల్ని బాగా నేర్చుకొని 66 పుస్తకాల మీద పట్టు సాధించి, లేకపోతే పట్టుగలవాడి దగ్గర ఉండి ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అనేక మందికి చెప్పవలసిన మనం ఈ రోజున అదే యాంగిల్లో, అదేమంటే మళ్ళా వారు ఉన్నట్టుగానే మనమే ఉండవలను, వారిలోకి వెళ్ళే మనం సరిచేయవలను. వారిలోకి వెళ్ళి సరిచేయవలను అంటే నీకు మొత్తం వచ్చి ఉండాలి కదా. లేకపోతే ఎలా సరి చేస్తాం? మళ్ళీ ఇవి వాడుతున్నామంటే వచ్చి ఉండాలి. ఒక బలహీనుడితో స్నేహం చేస్తున్నావంటే నువ్వు బలవంతుడివి. అక్కడ నువ్వు బలహీన పడవని నీ మీద నీకు నమ్మకం ఉంటే వాడితో స్నేహం చేయాలి. అది అక్కడికి వెళ్ళాక మనం కూడా బలహీన పడిపోయాం అనుకోండి, ప్రభువుకు ఉపయోగపడవలసి మనం ఏమైపోతాం?
ప్రియమైన దేవుని పిల్లారా, ఎన్ని సిద్ధాంతాలతో ఈ రోజున క్రైస్తవ్యం అండి, ఒక్కొక్క సంఘములో క్రిస్టమస్ అనే పేరుతో ఈ రోజున ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కొక్క రకంగా. ఎప్పుడూ పోనోడు తెల్లారితో 4ంటికి పోతాడు. ఆదివారం చర్చి ప్రార్థన అంటే 12 1 గంట అవుతుంది. కానీ ఈరోజు మాత్రం 3ంటికి లేస్తాడు, సన్నీళ్ళతో స్నానం చేస్తాడు. ప్రభువుకి అంత ఇష్టమేమో మరి నువ్వు సన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల. ప్రార్థన ఎప్పుడు జరుగుతున్నా నీ ఆసక్తి అంటే ఇష్టమే తప్ప ఇలాంటివంటే ఇష్టం ఉండదు దానికి. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదండి. ప్రార్థన అంటే ఆసక్తి, అంతే విజయాలంతే, అది అంతే. అది అక్కడ కనబడవలసింది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఇంత 66 పుస్తకాల ప్రజ్ఞానాన్ని పొందుకున్న మనము చీకట్లో ఎలా ఉంటామండి? తెలియని వాడికి దంచి కొడతాం కదా. అస్సలు దాయమండి. ఏ విషయమైనా సరే, ఏ సభలోనే కానివ్వండి, ఏ మీటింగ్లో కానివ్వండి, చెప్పవలసిన వాస్తవాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే తీరతాం. ఎందుకు? మన దగ్గర సబ్జెక్ట్ ఉందిగా, 66 పుస్తకాల పరిజ్ఞానం ఉందిగా. అందుకే మీకు జనవరి 1న మళ్ళా చెప్తున్నా, అప్పటి వరకు ఎవడు చెప్పండి, చెప్పడానికి కూడా సాహసించడానికి ఇష్టపడండి అంశాన్ని చెప్తున్నా. మొదటి ఆదివారం ఆదికాండం గురించి మాట్లాడుతున్నా. నిజమండి. ఇటు రాయాలంటే ప్రియమైన దేవుని పిల్లరా, మీరు నమ్ముతారు నమ్మరు, రాత్రి 7ంటికి పడుకున్నట్టు మీరు నమ్మండి, నాకు లోపల హీట్ అవుతుందంటే మీరు నమ్మండి. బాడీ మొత్తం హీట్ అవుతుంది, మరుగుతుంది నాకు లోపల, తలంపులు మొత్తం. రాత్రి ట్యాబ్లెట్ వేసుకొని మరీ పడుకున్నంటే మీరు నమ్మాలి. ఏం చెప్పాలి సబ్జెక్టు? ఈ సబ్జెక్టుకి ఇంకా కొన్ని విషయాలు అందట్లేదు, ఇంకెక్కడ దొరికిద్ది, ఏం చేయాలి? అంత గొప్ప సబ్జెక్ట్ని ప్రపంచానికి ఇవ్వాలి అనుకుంటున్నా, ఏం చేయాలి? ఈ తలంపులు, ఒక పక్క వర్క్, ఒక పక్క తలంపులు నలిగిపోతుందంటే మీరు నమ్మండి, బాడీ నలిగిపోతుంది. ఎవడ కొరకు తెలుసా? ప్రపంచానికి దేవుని మనసు ఒక దిక్కుందని చెప్పాలి. నిజమండి. అందుకే దేవుని అడుగుతున్నా, ఓ గొప్ప మంది నిర్మాణానికి అవకాశం కల్పించు ప్రభువా. దగ్గర సమయం ఆసన్నమైనది. నేను దేవుణ్ణి చాలా పరిపూర్ణంగా నమ్ముతానండి. నేను అడిగితే ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేదు నా జీవితంలో, ఎప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు. ఎక్కడి నుంచి సంఘం లేచిన తర్వాత నేను అనుకున్నవన్నీ ఇంకా దేవుడి కొరకు ఎక్కువ చేస్తాను. ఈ లోపల ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో ఇలాంటి తలంపులతో చేయాలి, ఇలాంటి ఆలోచనతో చేయాలి. 66 పుస్తకాల మీద ప్రతి విషయాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా చెప్పడానికి సిద్ధపడాలి. ఇది నేర్పాలి ప్రపంచానికి. అందుకే మనం మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఈ రోజున అనేక రకాలుగా పంపిస్తూ ఉన్నాం బయటికి. ఎందుకో తెలుసా? చెప్పాలి, ఏదో వచ్చామా, విన్నామా, టైం అయిపోయిందా, పోయినామా, అట్లా కాదు. అందుకు క్రీస్తు వచ్చాడు, అందుకు కదా వచ్చింది క్రీస్తు. అందుకే చెప్పిన ఆదికాండం తర్వాత తప్పును చెప్పే పదం ఏంటి తెలుసా? నిర్గమకాండం. కానీ ఉండవలసింది యోబు. ఎక్కడో మలాకి కనబడుతుంది, ఎక్కడో నెహెమ్యా కనబడుతుంది, ఎక్కడో ఎస్తేరు కనబడుతుంది. అది ఉండవలసింది కీర్తన కంటే ముందు. ఎందుకు జరిగింది ఇది? రాజుల కాలంలో ఉండాలి ఎజ్రా, అయినా అక్కడికే వెళ్ళిపోయింది. ఎందుకు బైబిల్ ఇలా రాగలిగింది? ఇవన్నీ ఎవరు చెప్తారండి? మా అయ్యగారు కూడా బాగా చెప్తాడు. నా దగ్గరకు దేశరా, ఓ పక్క కోసి అట్లా కుట్లేసి కారం ఎత్త లోపలికి. అది అంత ఈజీ అనుకుంటున్నారా? దైవ జ్ఞానాన్ని ప్రపంచానికి వెదజల్లటం అంటే దీని మీద ఎంత పట్టు ఉండాలి తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, వచ్చావా, గడిపేసుకున్నామా, టక్క వెళ్ళిపోయామా, తినేసామా, అమ్మయ్య అయిపోయింది క్రిస్మస్. పోయిన కూడా అలాగే చేసాం. అదే ఎన్నో అనుకున్నాం, కూర్చోబెట్టింది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు, ఏమీ బయటికి రాలా. అంత సప్ట అయిపోయింది ఆ వారం. మనకేం తెలిసింది భవిష్యత్తు? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగంటే ప్రతి విషయాన్ని చెప్పాలంతే. ఎవ్రీ వర్డ్ విశదీకరించాల్సిందే బైబిల్లో. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అది దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక గుడ్డివాడు, ఈ టైటిల్కి ఆధారం ఎవరో తెలుసా? పుట్టి గుడ్డివాడు ఆధారం అండి ఈ టైటిల్కి. ఈ రోజున
చీకటి లోకానికి వెలుగు ప్రదాత అని పెట్టానంటే దీనికి ఆధారం పుట్టి గుడ్డివాడు నోట ప్రదాత మాట ఆశ్చర్యం. మీరు చూడండి, అది యోహాను సువార్త 9వ అధ్యాయము 30 నుంచి 33 వరకు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరుగకపోవడం ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదును. ఆగండి, ఇది ఎవరు మాట్లాడుతున్నా తెలుసా? పుట్టి గుడ్డివాడికి దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎలా తెలుసు? నేను పాపిని కాదు అని చెబుతున్నాడు అక్కడ. అంటే నేను పుట్టి గుడ్డివాడినంత మాత్రాన నేను ఏదో తప్పు చేస్తే పుట్టినవాడిని కాదు, నేను పాపిని కాదు. నాలో లోపం ఉందంటే అది దేవుడి మహిమ కొరకే తప్ప మా నాయన ఏ తప్పు చేయలేదు అని చెబుతున్నాడు అక్కడ. అంతకుముందు లోకంలో ఒక నానుడు ఉంది, ఏంటి? అవిటిగా పుట్టారంటే వీళ్ళు ఏదో పాపం చేశారు. పాపం చేసినవాడు అవిటిగా పుడతాడు, పుణ్యం చేసినవాడు అన్ని సక్రంగా పుడతాడు. మరి పుట్టినవాడు మరి అదేంట్రా రోడ్లను తిరిగేస్తున్నాడు ప్రభువులు లేకుండా? అన్ని సక్రంగా ఉన్నవాడు దేవుళ్ళు ఉండాలి కదా, మరి లేకుండా రోడ్లు ఎమ్మటి తిరిగేస్తున్నాడు, వైన్ షాపుల్లో పనిచేస్తున్నాడు, సినిమా థియేటర్లో పనిచేస్తున్నాడు, క్లబ్బుల్లో పనిచేస్తున్నాడు, బ్రోకర్గా పనిచేస్తున్నాడు, అసలు దేవుళ్ళు లేకుండా బతికేస్తున్నాడు అన్నీ ఉన్నవాడు. అప్పటి వరకు నానుడు అదే, ఏ తప్పు చేస్తే పుట్టుంటారో వీళ్ళు అని. చూడు ఏమని చెబుతున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఆయనకి ఎలా తెలిసిందండి? వాడు నేర్పాడా? పుట్టి గుడ్డివాడికి బైబిల్ చదవటమే రాదు కదండి. అక్కడ కూర్చొని గుడ్డివాడికి ఎవరు చెప్తారు వాక్యం? నానా ఇదిరా ఏసై అంటే ఇదిరా ఎవరు చెప్తాడు? దేవాలయం దగ్గర మాట్లాడుకుంటూ వెళుతుంటే వాడు అన్నీ వింటున్నాడండి. చెవులు ఉన్నాయి బాగానే వింటున్నాడు. ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనను దేవభక్తుడయుండి అంటే పుట్టి గుడ్డివాడిగా ఉన్న నేను దేవభక్తుణ్ణి. మీరెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి, మీరెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, మీరెళ్ళి పనికి మాలిన కానుకలేసి, మీరెళ్ళి ఓరి ప్రార్థన చేసి వస్తున్నారే, మీరు కాదు. చెబుతున్నాడు చూడండి అక్కడ, ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వారి మనవి ఆలకించును. ఒకని మనవి దేవుడు ఆలకించాలంటే వాడు దేవభక్తుడై ఉండాలి. భక్తుడు అనగానే ఉండీల్లో వజ్రాలు వేయటమో, బంగారాలు వేయటమో, సామర వేయటమో, బోళం వేయటమో కాదు. భక్తుడు అంటే సాక్షాత్తు దేవుడి మాట చొప్పున ఇది మన కుటుంబంలో జరిగించుకోకూడదు అన్న తలంపు కలిగిన వాడు భక్తుడు. ఇది మన కుటుంబంలో ఉండకూడదు, అది వాడు చేసిన అనుకుంటారా పెద్దోడా, మా అమ్మ లేదు నన్ను అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటాడు, నువ్వు తప్పుకో అంతే. అందుకే మా అమ్మ మా పెద్దోడు ఇష్టమయ్యా అంటది. పెద్దోడు ఇష్టం అనగానే అవతల వాళ్ళు వీడు ఇంకా మన మాట ఎందుకు అంటాడు నాయన వెళ్ళిపోయి వెనక్కి. ఎవ్వడి మాట వినను. ఇల్లు కడుతున్నా సరే ఎవడో వాసన తెచ్చాడు మా నాన్న, సర్లే పెద్దోడిగా మా నాన్న మాట ఎందుకు అనాలి కానీ అన్న ఎట్ట పెడుతున్నాడు, కుదరదో నేను చెప్తా పొల్ల నువ్వు పెట్టు. ఎందుకు? మా నాన్న హట్టు అవుతాడుగా, మళ్ళీ మా తండ్రి హట్టు అవటం నాకు ఇష్టం లేదు. వెంకటేశ్వర్లో మీ వాడు పెద్ద ముదిరే, వాడు ముదిరే నాకు తెలుసులే, వాడు చెప్పింది చేయండి అన్నాడు మా నాన్న కూడా. మా నాన్న సపోర్ట్ ఎప్పుడు, అందుకే ఐ లవ్ మై డాడ్. అంతే, తిప్పో ఈశాన్యానికి కరెక్ట్గా తిప్పన్న, తూర్పుని ఎక్సెస్ పెట్టి ఈశాన్యానికి కొట్టు అని చెప్పిన. ఎందుకు? కడుతున్నప్పుడు జస్ట్ ప్రతి ఇల్లు ఇలా టర్న్ అవ్వాలి. ఇది దేవుడు నేర్పిన వాస్తులు ఏమీ ఉండదు. ఈశాన్య మూల కడితే చచ్చిపోతారు, అది పెడితే ఏమీ ఉండదు. వాస్తు అన్నది కేవలం మనిషి ఆరోగ్యం కొరకు, వెలుగు కొరకు, వాడి సాటిస్ఫాక్షన్ కొరకు వాడేది తప్ప మనిషిని చంపేదైతే కాదు వాస్తు. మీరు దయచేసి ఎవరు నమ్మ అక్కడ క్రైస్తవులు కూడా అది పెట్టో అన్న పెట్టంతే. ఇది ఇంత పెట్టు అయిపోయింది. ముగ్గు పోసాడు, తీసుకో 516 చల్ అవుట్. వాడు వాడెందుకు వచ్చాడు? మా నాన్న పిలుచుకున్నాడు కాబట్టి. మా నాన్నకి ఎందుకు పిలిచాడు? మా నాన్న వాడిని నమ్ముతాడు కాబట్టి. ఇప్పుడు మా నాన్నకి ఏమర్థమైంది? నన్నే నమ్మాలి కాబట్టి. ఇల్లు కూడా అలాగే, పెళ్ళి కూడా అలాగే, ప్రతిదీ ఇలాగే చేస్తాను. ఎందుకంటే నాకు తలంపు కలిగించేది దేవుడు, ఆయన తలంపుతోనే ప్రతిదీ చేస్తాను.
అందుకే నేను ఎవడి మాట వినను, విన్నట్టుగా ఉంటా తప్ప అస్సలు వినను నేను. ఎందుకు వినాలి? వాడు చెప్పేవాడు ఏమన్నా తోపా? వాడు ఏమన్నా బైబిల్లో ఉన్నాడా? వాడికి ఏమన్నా బైబిల్ గురించి తెలుసా? ఎవడ తెలుసు బైబిల్ గురించి? బైబిల్ చెబుతున్నప్పుడు, ప్రపంచానికి బైబిల్ గొప్పతనం నేను చెబుతున్నప్పుడు, నాకు చెప్పాలంటే నువ్వు బైబిల్లో నాకంటే 2 ఆకులు ఎక్కువ చదివి ఉండాలి, అప్పుడు వింటా నేను. అంత ఈజీగా విన్నాం. మూర్ఖత్వం ఇది, దైవతత్వం. ఆ పిల్లోడు చెబుతున్నాడు అక్కడ, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనమే ఆలకించును అని మాట్లాడుతూ, పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు కదా సార్. వాళ్ళు చెబుతున్నాడు. ఎవరికి? పెద్దయ్య గారులకి. పెద్దయ్య గారులు మన మాట వినరండి కదండి. వాళ్ళు పెద్ద అనగానే అది పోస్టింగ్, ఇట్రమ్మా పెద్ద అనగానే పోస్టింగ్. ఎవడా పెద్ద, ఎవడకా పెద్ద? నీ సంస్థలో నీకు పెద్ద పోస్ట్ ఇస్తే నీ పెద్దయ్య గారు అయిపోతావా? అయిపోతావా? వినబడదు, వినబడలేదు. పుట్టి గుడ్డివాని కన్నులు ఇప్పటి వరకు లోకములో ఎవడైనా తెరిచినట్టుగా నాకు వినబడలా. ఎందుకన్నాడు? నేను చూడలేను కాబట్టి, నేను గుడ్డివాణి కాబట్టి నాకు వినబడలా. చెప్పుకున్నట్టుగా వినబడలా. ఈ గుడికి అనేక మంది వస్తున్నారు, పోతున్నారు, ఎవరి నోట కూడా పలానాయన కన్నులు తెరవబడ్డాయి అని నేను వినలా. అంటే ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నాడు చూడండి. కళ్ళు లేకపోయినా గుడ్డివాడిగా మెట్ల దగ్గర ఉండి అడుక్కోవటం కాదు, అక్కడ ఆలకిస్తున్నాడు. క్రైస్తవుడు బిచ్చగాడు. ఎప్పుడు చూడు బేబుని, బేబా నాకు అది ఇచ్చే బేబా, నాకు ఇది ఇచ్చే బేబా, నాకు అది ఇచ్చే బేబా. అడుక్కునేవాడిని ఆడ తెలుసా? బిచ్చగాడి కంటే ఘోరం ప్రియమైన దేవుని పిల్లరా. అడుక్కోవటం ఏంటిరా? ఆయనే ఇస్తాడు. అడుక్కోవటం ఏంటండి? అడగటం ఏంటి? నీకేం కావాలి నాకు తెలీదా? ముందు ఆయనకి ఏం కావాలో అడుగు. ప్రభువా నీకు ఏం కావాలి? నీకేం చేస్తే ఇష్టం? ఇది చేయనా, ఇది చేస్తానా, ఎలా ఉంటుంది? నీకు వాక్యం ఆధారం అవుతుంది. ఇది ఇవ్వాలి, ఇది కదా ఇవ్వాల్సింది. తెలిసినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఎవ్వడు చెప్పుకోలేదయ్యా అని మాట్లాడుతూ, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడలా మేమేమీ చేయనేరడని వారితో చెప్పిను. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అయితేనే ఇది చేయగలిగాడు, లేకపోతే ఎవడూ చేయలేడు. ఎందుకు? అప్పటి వరకు సంఘములో, సమాజంలో ఉన్న ఆచారాలు మొత్తం యేసుక్రీస్తు వారు బ్రతుకాలు మీరు అబ్జర్వేషన్ చేయండి. పండగ జరుగుతుంది, పస్కా పండగ మధ్యలో వచ్చాడు. అదే మనమైతే ముందే వెళ్తాం, మధ్యలో వచ్చాడు అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇట్లా ప్రతిదీ మార్చుతున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకు ఈ లోకానికి రావటం జరిగింది ఆయన. మనమేం చేస్తున్నాం? అన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. మనమైతే అన్ని ఫాలోఅప్పే. ఏది కొద్దు ఉండకూడదు. అది అసలు ఇది కొద్దు ఉండకూడదు మనకి. ఇదేం భక్తి అండి? ఇదేం ఆరాధన? ఇలా చేయొద్దు ప్రియమైన దేవుని పిల్లారా. క్రీస్తును నమ్మావంటే ఆయన వాక్యం ముందు నడవాలి బ్రతుకులో. ఇది మొదలుపెట్టానుకో, ఫస్ట్ ఆయన వెళ్ళాలి, ముందు ఆయన వెళ్ళాలి, ఆయన వాక్యం వెళ్ళాలి, ఆ తర్వాతే మన ఆలోచన వెళ్ళాలి. అంతేగాని ఎవడో ముత్తాత చెప్పాడు, ఎవడో తాత చెప్పాడు, ఎవడో అమ్మమ్మ చెప్పిందంటే వాళ్ళే మాత్రం దేవుళ్ళు ఉన్నటువంటి వారు, వాళ్ళకి అంత జ్ఞానం ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎక్కడది లేదు. గౌరవిద్దాం, అంతవరకే. ప్రపంచానికి ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకింత దిక్కయ్యాడు తెలుసా? ఆయన ఎవడు చెప్పని చెప్పాడు కాబట్టి దిక్కయ్యాడు. ఆయనకంత జ్ఞానం ఎక్కడ? అసలు జ్ఞానం అంటేనే ఆయన కదా. అంత జ్ఞానవంతుడైన దేవుడి దగ్గరికి వారం సభలో వచ్చి నేర్చుకుంటుంటే ఇవన్నీ పక్కన పెట్టి, బిడ్డా కడుపు నొప్పిగా ఉందా, ఈ ఆడటాలు ఏంది? ఆరం పెట్టాడు మీ కొంపలో పక్కన లేడా? అక్కడ పోయి ట్యాబ్లెట్ తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోడు. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ఏం జరుగుతుంది? దేవుడు వాడొద్దు అన్నాడండి మెడిసిన్. ఇదొక విచిత్రమైన ప్రశ్న అండి లోకంలో. మరి నిజంగా ఇడికి బుద్ధి ఉందా? నాకు ఒకటి అర్థమవుతుంది. నాకు ఇప్పటికీ కొన్ని విషయంలో బాధేస్తుంటాయండి. దేవుడు మెడిసిన్ వాడొద్దు అన్నంటే వీళ్ళు మెడిసిన్ వాడరట. నిజమా? నువ్వు తినే తిండిలో మెడిసిన్ లేదా? తమరు తినే తిండిలో మెడిసిన్ లేదా? అసలు సారం అంటేనే మెడిసిన్ సార్. సారం అంటే మెడిసిన్.
ఆకుకూరలో మెడిసిన్ లేదా? సి విటమిన్ తినే పళ్ళలో సి విటమిన్ లేదా? ఏ విటమిన్ ఆకుకూరలో లేదా? ఫుడ్లో లేదా? ఎక్కువైతే తప్ప రోగాలు. కంఫర్ట్గా వాడుకుంటే అన్నీ బాగానే పనిచేస్తాయి. తినే వాటిలో మెడిసిన్ లేదా? నీళ్ళలో లేదా మెడిసిన్? లేవా? నిజం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? యేసుక్రీస్తు వారు చెప్పలేదంట మెడిసిన్ వేసుకోమని. నిజమా? అందుకేనండి ఈ రోజున క్రైస్తవ్యాన్ని చాలామంది అవహేళన చేస్తున్నారండి. అవహేళన ఎలా చేస్తున్నారంటే ఘోరంగా డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారు పుట్టలేదు, పుడితే చూపిస్తే రిడ్జ్ కారు ఫ్రీ. వెంటనే మనోళ్ళు పోస్ట్ పెట్టారు. ఏమని? అందుకే మేము సెమీ క్రిస్మస్లు డిసెంబర్ 21, డిసెంబర్ 20, 19, 18 చేసుకుంటున్నాం అని. ఆన్సర్ అదేనా? భారతదేశ క్యాలెండర్కి, జూడో క్యాలెండర్కి ఇక్కడ 12 నెలలు ఎక్కడైతే, 13 నెలలు అక్కడైతే, ఆ నెలలో ప్రజాసంఖ్య రాయబడ్డప్పుడు ఏ రోజు కాలంలో దాన్ని తీసుకొని అవి క్యాల్కులేట్ చేస్తే జనవరి, ఫిబ్రవరి ఎందుకు వస్తారా? వాటి కాలాలు ఏంటి? ఆ నెలలు ఏంటి? ఇక అబీబు నెల మొదలుకొని ప్రారంభమైతే ఎక్కడికో వెళ్ళిపోద్ది నెలలు. నాకు తెలియదు, కంఠస్థం చేయలేక మీకు చెప్పాలంటే బైబిల్లో. ఏమండి? జనవరి ఎందుకుంటే చెప్పండి. జనవరి ఇంగ్లీషులో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? లండన్ నుంచి చింతపండు కోసం వచ్చాడు అమ్ముకుందామని. స్థిరపడిపోయాడు మన వీక్నెస్ చూసి, మన మీద కూర్చున్నాడు. 196 సంవత్సరాలు మనల్ని ఎక్కాడు. అయిపోయింది. వాడు పెట్టాడు. వాడిది నెల, వాడు సామ్రాజ్యంలో వాడిది ఈ నెలని. వాడే తెలుగులో ఏంటి? చైత్రం, వైశాఖం, అష్టం, జ్యేష్టం, ఆవడం, శుక్రతం, భాద్రం, భద్రం ఉన్నాను అక్కడ. అది ఎట్లా పడతాడు? డిసెంబర్ 25 అనే పదం ఆ రోజులో లేదు కదా. అది యూదుల క్యాలెండర్ కదా. అది కదా. ఈ క్యాలెండర్లో ఎందుకుంటుంది యేసుక్రీస్తు వారిది? అక్కడ నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే ఎక్కడికి మనం తర్జుమా చేసుకుంటే కదా వచ్చింది. ఇది చెప్పడం రాదు, ఇది చెప్పడం చేత కాదు. మీ ముక్కోటి దేవతల్లో వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ పుట్టినరోజు చెప్పు. అదే మంగళవారం అంతా. ప్రియమైన దేవుని పిల్లారా, చరిత్ర. అందుకనే బైబిల్ని దేవుడు 3 రకాలుగా రాయించాడు. 1 హిస్టారికల్, 2 పద్య భాగం. చదువుకుంటే అర్థమవుతాయండి ఇవన్నీ. చదవాలి. చదువు లేకపోయినా మా అల్లుడు బాగా అయ్యగారు అయిపోయాడు, ఎవరిని ఎక్కుదామని, ఎవరిని ఎక్కాలని. చదువులేని పామర్లు ఆ రోజున వాడుకున్నాడుగా. అది దైవ చిత్తం. వాళ్ళు రాకపోయినా అయ్యగారు అయిపోయాడు. ఒకటే ప్రార్థన అయిపోయింది. ఉత్తరం వస్తే చదివించుకుంటాడు. కానీ బైబిల్ మాత్రం చెప్పేస్తాం. మరి ఏమొచ్చో ఏం వచ్చో అది మన ఉచ్చులో పడ్డట్టే ఉంది. బైబిల్ చదవాలంటే, బైబిల్ చెప్పాలంటే మంచి చదవని అవసరం. లోక మహాజ్ఞాని పౌలు మహా చదువరి. బైబిల్లో అందరూ పామరులే కాదు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు అక్కడ. జ్ఞానవంతుల్ని వాడుకున్నాడు, పామరుల్ని వాడుకున్నాడు. దైవ కృపది. చదువు లేకపోయినా వాక్యం చెప్పేస్తుంటాడు. అంతే. చదువు లేపని చెప్పేస్తుంటాడు. మరి ఏం చెబుతాడో ఏం పోడో ఆత్మని ఘోషకి తీసుకెళ్తున్నాడు. అది చరిత్ర. కొన్ని పుస్తకాలు, 66 పుస్తకాలు 3 భాగాలు చేస్తే కొన్ని భాగాలు చరిత్ర సూచించేవి 17 పుస్తకాలు బైబిల్లో కనపడతాయి. ఆ తర్వాత గద్య భాగం, ఆ తర్వాత పాటలు పాడుకుంటాం, కావ్యాలు, పద్య కావ్యాలు. 3 రకాలుగా పెట్టి చరిత్ర ముందు పెట్టి పద్య గద్యాలు కలిపి 66 పుస్తకాలతో మిక్స్ చేసి కొన్ని పుస్తకాలను తీసేసి దేవుడు ఎందుకు ఇచ్చాడో 26 పుస్తకాల గ్రంథాన్ని క్రైస్తవుడికి చదవాలి, అర్థం అవ్వాలి. మాకేం వద్దు, ఇంత జ్ఞానం మాకెందుకండి? యేసు ఎలా వచ్చాడో మాకు చెప్పండి. మా పాపాల కోసం వచ్చాడు. ఎప్పుడు పాపాలు తీయటమే, ఎప్పుడు పాపదే. పాపే నే కరుణించు. ఎన్నిసార్లు పాడుతాడు ఈ పాట. మారవా? ఎదగవా? ఆలోచన ఎదగవా? ఎప్పుడు చూడు ఒకటే పాట. దేవా పాపిని. పొద్దున్న ఎత్తరాయి గారు రికార్డు 30 ఏళ్ళ మంటి ఒక్కటే పాట. మారినట్టుగా వాడు స్వరం లేదు, మన బతుకులు లేవు. అది అదే పాట రికార్డు అరిగిపోయింది అంతే. ఇక మారడు. మారాలి కదా. పాపే నిజమే, పాప జన్మే, పాప బ్రతికే. మార్చుకోవాలి కదా. తలపులు మారాలి కదా. మారడేగా.
మళ్ళీ అంతే ఇంకా మళ్ళీ ఇంకోటి వచ్చింది మన కొత్త పాట ఒకటి. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, నీకు 80 ఏళ్ళు ఉన్నాయి, 90 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా చిన్న గొర్రెవే, బాప్తిసం తీసుకుని 25 ఏళ్ళు అంటాడు. వాడిదే రొచ్చు బతికిది, పరమ చెత్త బతికిది. అది ఏం పాటలు. పాట పాడేటప్పుడు ఈ పాట ఏ దరిద్రుడు రాసిండో పాడదామా పాడొద్దా ఆలోచన ఉండాలి. పాడేస్తూనే ఉంటాడు ఇంకంతే. ఎందుకు పాడతావో ఏం పాడో ఏం తెలియదు. అందుకే చీకటి లోకానికి వెలుగు ప్రదాత. ఇవన్నీ కూడా ఈ రోజున సంఘాలలో, సంఘ సభ్యులలో, ప్రాంతాలలో, గ్రామాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఉన్నటువంటి లోపాలే. ఏ ఒక్కడైనా కాదండి మీరు చెప్పండి? చెప్పలేరు, చెప్పకూడదు కూడా, ఎందుకంటే వాస్తవాలు అవన్నీ కూడా. అందుకని చెప్తున్నాడు దేవుడు, మార్పు తేవాలి. ఎప్పుడైతే ఒక గుడ్డివాడి నోట పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట, వెలుగు ప్రదాత మాట ఏమని, దేవుడు పాపుల మనవి ఆలకించడం చెప్పేశాడు ప్రియమైన దేవుని పిల్లారా. యోహాను సువార్త. ఈ మార్పు లోకంలో రావాలన్నాడు ఆయన. అప్పుడే జీవితంలో నిజమైన క్రిస్మస్. యోహాను సువార్త 10వ అధ్యాయము 19, 20, 21. ఈ మాటలను బట్టి యూదులలో మరలా అరే అమ్మ ఇలా వచ్చేసిందేంటి, ఏంటి ఇలా అయిపోయింది, ఇలా అన్నాడేంటి. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వారి మాట ఎందుకు విలుచున్నారని. మరికొందరు ఇవి దయ్యం పట్టిన వారి మాటలు కావు, దయ్యము గుడ్డి వారి కన్నులు తెరవగలదా. చూసారా, వాడు దయ్యం పట్టింది అలాగే మాట్లాడుతుడా? కాదు, దయ్యము గుడ్డి వాళ్ళ కన్నులు తెరవదు అంటే ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి సంఘాలలో మార్పు వచ్చిందా రాలేదా? కొందరు అనేకులు ఏమన్నారు, దయ్యం పట్టింది, వాడు ఇలా మాట్లాడటం ఏంటి, దయ్యం పట్టి ఉంటుంది. కాదు, దయ్యము గుడ్డివాని కన్నులు తెరవదు, దయ్యం ఎప్పుడు కూడా మంచి జరిగించదు అని వాళ్ళల్లో వారికే భిన్న అభిప్రాయాలు కలిగాయి. ఒక మాట ఇజ్ ఈక్వల్ టు వారిలో జీవపు వెలుగు నింపగలిగింది. వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు, దెయ్యం గుడ్డి కళ్ళు తెరవడం ఏంటారు, నువ్వు అలా మాట్లాడతావు? లోకం పుట్టినప్పటి నుంచి దెయ్యం ఎప్పుడన్నా గుడ్డి కళ్ళు తెరిచిందా? లేదు. అంటే గుడ్డివాడి కళ్ళు తెరిచింది ఎవరయ్యా అంటే, ఈయన గురించి మనం అభ్యసించాలి, చదవాలి, పరిశీలించాలి. ఈయన ఎవరో అలా పరిశీలన చేసి మాలాంటి వాళ్ళు ఉన్నట్టుగా కర్రకంటిగా చెప్పటం వలనే ఈ రోజున క్రైస్తవ్యమైన కాస్త కుస్త లోకం నిలబడగలిగింది. లేకపోతే ఇంకా డాన్సింగే. క్రిస్టమస్ అంటే దాని అర్థం ఇది. మూడు బారిపోతున్న తలంపులో ఒక క్రొత్త ఆలోచన తీసుకురావాలి. అందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన రావడం పెద్ద పండగ. నిజమా? పండగ కాదు అది. క్రీస్తు రావటానికి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలో లక్షలాది పిల్లల వధ జరిగిందంటే మీరు నమ్మాలి. పిల్లలు చనిపోతే ఎలా పండగ చేసుకుంటారు? ఆ పోరంబోక్ ఎలా సంఘాలు ఎలా చేసుకుంటారు? యేసుక్రీస్తు వారు జననాన్ని పురస్కరించుకొని యెరూషలేము సకల ప్రాంతాలలో బాగా చూడాలి, కొన్ని లక్షల మంది 2 సంవత్సరాలలోపు పిల్లల వధ జరిగితే క్రీస్తు పుట్టుక జరిగింది. పండగ చేసుకుంటావారా నువ్వు? నీ ఇంట్లో శవం చచ్చిపోతే అన్నీ పడిపోయి చచ్చిపోయినా సరే, ఓ నాను, ఓ అక్కో, ఓ నాను ఉన్నప్పుడు ఏం పీకలా, ఇప్పుడు ఏం బీకుతాడు? అప్పుడే నిండిపోయాయి. అంటే నిండా నూరేళ్ళతో చచ్చిపోని కోరుకుంటారు ఇప్పుడైతే వెళ్ళి. నీ ఇంట్లో వాడు చచ్చిపోతే మా నాన్న గుర్తొస్తాను, నేను అన్నం తిన్నాం, ఈ పక్క దోశ అన్నం వద్దు, అంతే కదండి. ఇది సవట ప్రేమ, సన్నాసులు ప్రేమ. కొన్ని వందల మంది కుటుంబాల్లో మగపిల్లలు వధ జరిగితే ఎలా జరుగుతుంది ఈ రోజున పండగ? ఎలా సంతోషపడాలనిపిస్తుందండి? సిగ్గుందా క్రైస్తవులకి? బుద్ధుందా? జ్ఞానం ఉందా? ఎలా ఎగతో తారవేలసింది అనుకుంటా. ఏడిపించే నా కొడుక్కని సిగ్గుండాలి, వేసేవాడికైనా బుద్ధి ఉండాలి. ఈ మాటలు బాగా అర్థమవుతాయి అండి, బాగా దిగుతాయి అన్నమాట. అది అరుణ్ కుమార్ గారు అంటే అంతే. నీ కుటుంబంలో మీ ఆమెకు కొద్దిగా ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అన్నం తింటేగా, ఎందుకు అమ్మో మా బంగారానికి దెబ్బతయింది అమ్మో. క్రీస్తు నీ కొరకు రావడానికి కొన్ని వందల కుటుంబాలు ప్రాణత్యాగం చేశాయి. వాళ్ళ పిల్లల్ని
ఖడ్గంతో తెగ నరకబడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి, క్రిస్మస్ అంటే ఏంటి? వాళ్ళందరూ త్యాగ ధనిత పూరితమే ఈ రోజున క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. శవాలు గుర్తు రావాలి, రక్తధారం గుర్తు రావాలి, వాళ్ళ ఏడుపులు గుర్తు రావాలి. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడ తెలుసా, ఆ ఇంట్లో శవం వస్తే మన ఇంట్లో డీజే పెట్టుకొని ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇక మనలో ఏమంటారు, ఈరోజు ఆదివారం అది చచ్చిపోయిండు, మన సంఘ పెద్ద వద్దు, ఎవరు ప్రార్థన బావద్దు. ఎంత భక్తిరా నీకు, ప్రార్థన పక్కన పెట్టి శవం పక్కకి వెళ్ళిపోయావు. ఆదివారం చచ్చిపోతే ప్రార్థన అయ్యారో కూర్చొనిపోయి శవాలు ఇచ్చిపోతాడు. నేను అనుకో ఆ ఊరిలో వాడిని తన్ని ప్రార్థన పిలుస్తా అందరినీ. అది శవం సావని వాడు ఏమైనా దేవుడికి ఉపయోగపడ్డా? ముందుదా చచ్చిపోయింది సావని, పోరంబకు తిరిగి చచ్చిపోయింది సావని, వాడికి ఏడ్చే చచ్చిపోయింది సావని. ఇప్పుడు వాడి గురించి మేము మమ్మల్ని ప్రార్థన ఆపమాట. మనం గౌరవం ఇవ్వాలండి. మనం తీసుకెళ్ళి దొబ్బలు పడే ఆడి శవం ఎవడికి ఉపయోగం? బతుకున్నప్పుడు భార్య తిట్టింది, చచ్చినాక దేవుడు తిడతాడు, నీకెందుకు? కాస్త జ్ఞానం ఉండద్దండి. చుట్టుపక్కల సకల ప్రాంతాలు బొల్లారానికి నేను మెసేజ్ రాస్తుంటే రాత్రి మంచి తలనొప్పి, మంచి ఒళ్ళు నొప్పులు, నిజం జలుబు, బోళ్ళంత డిస్టర్బెన్స్ రాత్రి ఒక 2-3 రోజులు బట్టి. అయినా సరే మెసేజ్ రాశాను. అది రాస్తున్నప్పుడు నాకు జలుబు జ్వరం ఏమైపోయినాయో లేవు, ఇంకిపోయి ఉంటాయి నాకు ఆ బాధకి. నిజమండి, నాకు ఎంత బాధేస్తుందంటే ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు పడ్డ కష్టం అంతా వృధా. సంఘం అనగానే సొమ్ము. ఇప్పుడు అయ్యగారు అంటాడు, మరి వాళ్ళు బంగారం బోలం తెచ్చారు కదమ్మా, మరి మత్స్య స్వార్థలో మీరు ఏం తెచ్చారు అట్లా. అంతే అంటే ఇప్పుడు క్రిస్మస్ కోసం ఏం తేవాలి? ఏదో గుప్పెళ్ళు ఇప్పాలి, బాగా వేయాలి దేవుడికి. దేవుడికి కాదు, అయ్యగారికి. నేను అడుక్కోనండి, నేను అడిగానంటే నాకు మీలాంటి 100 రూపాయలు ఇష్టపడినావు. నేను అడిగితే కోట్లే, లక్షలు కూడా ఇష్టపడినండి. నాకు అంత రేంజ్ తగ్గదు నాకు. ప్రభు నా తండ్రి అంత గొప్పడు. మరి ఆయన ఒక్క వజ్రం ఎత్తే చాలండి 100 కోట్లు అంటుంది. ఎంత ఉంటుంది? ఎక్కడో రాలిద్ది ఆకాశం నుంచి, నక్షత్రంలో నుంచి. ఎంత వజ్రం 1 కోట్లు, 150 కోట్లు. వారి మా నాన్న ఎంత గొప్పడా, మరి నేనేంటి ఇంత ఇలా ఉన్నాను? ఇలా ఉన్నానండి నేను. దేవుణ్ణి అడిగితే అలాగే అడగాలి. అలా అడగాలంటే ముందు వాక్యం ఉండాలి. ఈ వాక్యం కొరకు కట్టుపెట్టి మనసు ఉండాలి, కట్టుబట్లు తెంచే ధైర్యం ఉండాలి, ఎవరినైనా సూటిగా స్ట్రైట్గా అనగలిగే స్తోమత ఉండాలి, 66 పుస్తకాల మీద పరిపూర్ణమైనటువంటి మనసు ఉండాలి. అప్పుడు అనగలం మనం, లేకపోతే ఏమంటామండి? అనలేం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళలో మార్పు వచ్చింది. దెయ్యము కనులు తెరిచిద్దాడన్నా అంటే ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం? తప్పు అనుకున్నాం. కానీ కాదు. అంటే ఈయన ఎవరో, ఈయన గురించి తెలియాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఈ రోజున ఇక్కడ దాకా రాగలిగింది. ఇప్పటికీ దెయ్యం దృష్టి ఆపలేదండి. ఇప్పటికీ కూడా వాక్యాలు ఉండకూడదు సంఘాల్లో. మనం పిచ్చిగా 1.5 గంట ప్రయాణం అయిపోయింది. ఇప్పటికీ సంఘాల్లో వాక్యం వద్దు, మొత్తం హడావుడి చేసుకోవాలా, మొత్తం కేకులు కట్ చేయాలి. మనకు కేక్ వచ్చింది కదా, కట్ చేద్దాం, టెన్షన్ లేదు. అంటే ఆయనకి మనం ఎప్పుడు పంపిస్తుంటాడో చేయాలా, మంచిగా తినాలా, ఎగురుకుంటూ వెళ్ళిపోవాలా. మరి చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలు కాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి కుటుంబంలో 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లగా ఉన్నటువంటి వారి వధ గురించి ఏంటి మ్యాటర్? వాళ్ళ వధ గురించి ఏంటి మ్యాటర్? బాధ లేదు. వాళ్ళందరూ త్యాగం చేయబట్టే క్రీస్తు తొలగి ఈ లోకానికి రక్షకుడుగా రాబడ్డాడు. చిన్నపిల్లకి పరలోక రాజ్యం, వాళ్ళు పరలోకం వెళ్తారు, కానీ త్యాగం చేయాలిగా. క్రీస్తు రావటం కొరకు కొన్ని కుటుంబాలు త్యాగం చేస్తే, సత్యం చెప్పడం కొరకు ఈ రోజున ఏ కుటుంబం లేదు. నన్ను చూడు, నా చక్కదనం చూడు అని చూపించుకోవటమే, అంతే కదా. బాధ, బాధ్యత, ఈ 2 లేని వాడికి పరలోకం రాదు. క్రిస్మస్ పరలోకం పొందుకోవడానిక, పరలోకం కోల్పోవడానిక మీరే నిర్ణయించుకోవాలి. ఆరాధన తత్వంలో, ఆలోచన విధానంలో ప్రార్థించుకుందాం.